అందరికీ నమస్కారం అండి. మనం వచ్చేసి క్యాండిల్ స్టిక్స్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి, మరి క్యాండిల్ స్టిక్స్ని యూజ్ చేసి ప్రైస్ యాక్షన్ ద్వారా మార్కెట్లో ఏ విధంగా లాభాలు సంపాదించాలనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మార్కెట్లో వచ్చేసి డిఫరెంట్ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. అందులో ఒక ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే మార్కెట్ యొక్క మూవ్ను తెలియజేయడానికి మార్కెట్లో కొందరు లైన్ చార్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ లైన్ చార్ట్ యూజ్ చేయడం ద్వారా ఆ క్యాండిల్ అనేది బుల్లిష్ సైడ్ వెళ్తుందా, బేరిష్ సైడ్ వెళ్తుందా, అంటే మార్కెట్లో ప్రైస్ అనే అప్ సైడ్ మూవ్ అవుతుందా, డౌన్ సైడ్ మూవ్ అవుతుందా అనే విషయం తెలుసుకోవడం కష్టం. దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే ఓపెన్ మరియు లో, క్లోజ్, హై వాల్యూస్ని తెలుసుకోవచ్చు. మరి దీన్ని ఓవర్కమ్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుందా, డౌన్ సైడ్ మూవ్ అవుతుందా అని తెలుసుకోవడానికి యూజ్ చేసేదే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఆ క్యాండిల్ స్టిక్స్లో కనుక ఒక క్యాండిల్ కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఉండడం జరుగుతుంది, తర్వాత రెడ్ క్యాండిల్ ఉండడం జరుగుతుంది. గ్రీన్ క్యాండిల్ దేన్ని ఇండికేట్ చేయడం జరుగుతుందంటే బుల్లిష్ క్యాండిల్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. బుల్లిష్ క్యాండిల్ని ఇండికేట్ చేయడం అంటే ఏంటంటే మార్కెట్ అనేది ఒక ప్రదేశం నుండి స్టార్ట్ అయ్యి అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకుంటుంది అని దాని ఉద్దేశం. మరి బేరిష్ క్యాండిల్ని వచ్చేసి ఏ కలర్ తోటి చూపడం జరుగుతుంది, రెడ్ కలర్ తోటి చూపడం జరుగుతుంది. మరి బేరిష్ క్యాండిల్ దేన్ని ఇండికేట్ చేయడం జరుగుతుందంటే మీద స్టార్ట్ అయిన మార్కెట్ అనేది కిందికి ఫాల్ అవుతుందనే విషయాన్ని తెలియజేయడానికి ఈ రెడ్ క్యాండిల్ యూజ్ చేయడం జరుగుతుంది. మీ క్యాండిల్కి ఏముంటుందండి, కింద మీద కొన్ని లైన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ లైన్స్కి ఒక ప్రత్యేకమైన పేరు ఉండడం జరుగుతుంది. అయితే ఈ మీద ఫామ్ అయిన గ్రీన్ క్యాండిల్ యొక్క హై లైన్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని దేనిగా తీసుకుంటాం, హైగా తీసుకుంటాం. మరి కింద ఫామ్ అయిన లైన్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని లోగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రీన్ క్యాండిల్కి అయితే హైలో ఏ విధంగా ఉన్నాయో రెడ్ క్యాండిల్ కూడా ఏముంటుందండి అదే విధంగా హై మరియు లో అనేది ఉండడం జరుగుతుంది. మరి అదే విధంగా కనుక చూసినట్లయితే గ్రీన్ క్యాండిల్కి వచ్చేసి ఓపెన్ వచ్చేసి ఎక్కడ ఉంటుందండి, కింద ఓపెన్ కావడం జరుగుతుంది. క్లోజ్ వచ్చేసి మీద ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, బుల్లిష్ క్యాండిల్కి వచ్చేసి ఓపెన్ అనేది కింద కావడం జరుగుతుంది, క్లోజ్ అనేది మీద కావడం జరుగుతుంది. మరి రెడ్ క్యాండిల్ కనుక చూసినట్లయితే ఓపెన్ అనేది ఎక్కడ అవుతుందండి, పైన కావడం జరుగుతుంది. క్లోజ్ అనేది ఎక్కడ కావడం జరుగుతుంది, కింది సైడ్ కావడం జరుగుతుంది. మరి ఈ క్యాండిల్కి సంబంధించి క్లోజ్ మరియు ఓపెన్ వాల్యూని వచ్చేసి మనం ఏమనడం జరుగుతుందంటే బాడీ లేదా రియల్ బాడీ అనడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ క్యాండిల్కి సంబంధించి ఏవైతే మనం లైన్స్ అనుకున్నామో అప్పర్ మరియు డౌన్ లైన్స్ అనుకున్నాము, వీటిని ఏ విధంగా పిలవడం జరుగుతుందంటే విక్స్ లేదా షాడోస్కు పిలవడం జరుగుతుంది. పైన ఫామ్ అయిన విక్కును అప్పర్ షాడో అంటాం, కింద ఫామ్ అయిన విక్కును ఏమంటామండి లోయర్ షాడో అంటాం. అదేవిధంగా రెడ్ క్యాండిల్ కూడా దాన్ని ఏ విధంగా పిలవడం జరుగుతుంది, పైన ఫామ్ అయినట్లయితే అప్పర్ షాడో అంటాం, కింద ఫామ్ అయినట్లయితే లోయర్ షాడో అనడం జరుగుతుంది. అదేవిధంగా ఏ క్యాండిల్కైనా అది బులిష్ క్యాండిల్ కానీ బేరిష్ క్యాండిల్ కానీ మరి వీటి యొక్క హై టు లోని కలిపి మనం ఏమంటామంటే క్యాండిల్ రేంజ్ అంటాం. ఏమంటామంటే క్యాండిల్ రేంజ్ అంటాం. ఈ విధంగా బేసిక్స్ ఆఫ్ క్యాండిల్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ క్యాండిల్కి ఒక్కొక్క సైకాలజీ ఉండడం జరుగుతుంది. ఆ సైకాలజీని ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం ఏం చేద్దామండి చార్ట్కి వెళ్ళి చూద్దాం. ఏ విధంగా వాటి యొక్క సైకాలజీ, వాటి యొక్క బిహేవియర్ అనేది మార్కెట్లో ఉండడం జరుగుతుందన్న విషయాన్ని మరి మనం చెప్పుకున్నట్టు క్యాండిల్స్ని ఇంట్రాడేలో 5 minutes, 15 minutes, లాస్ట్ వచ్చేసి 1 hour టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా పొజిషనల్గా క్యారీ చేద్దాం అనుకున్న వాళ్ళు డైలీ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్ యూజ్ చేయడం జరుగుతుంది. మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ ఏం చేసిందండి మంచి ఎలాంటి విక్స్ లేని ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఇక్కడ చూడండి మనం విక్స్ గురించి ఏ విధంగా చెప్పుకున్నామో అలాంటి బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఇలా చూసుకుంటూ వెళ్తే క్యాండిల్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైకాలజీ అని ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి బాడీ లేకుండా ఓన్లీ ఏమైందండి అప్పర్ విక్ అండ్ లోయర్ విక్ అని పెద్ద ఉండడం జరిగింది. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ సైకాలజీ. మరి ఈ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, ఈ క్యాండిల్ లాంటి క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి, చేసినప్పుడు మనకి ఏ విధంగా డబ్బులు వస్తాయనే విషయాన్ని తెలుసుకుందాం. మనం ఫస్ట్ చెప్పుకుందాం ఏముందండి, ఒక గ్రీన్ క్యాండిల్ అని, ఇది ఒక బుల్లిష్ క్యాండిల్. ఓకే అండి, తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఏం చేసిందండి, ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ అని ఫామ్ కావడం జరిగింది. ఇది కనుక మనం చూసినట్లు ఏంటంటే ఇది ఒక బేరిష్ క్యాండిల్. ఓకే, బేరిష్ క్యాండిల్ ఇక్కడ క్రాస్ చేసి ఉంటుంటే ఏమైందండి నెక్స్ట్ మళ్ళీ ఒక బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న ప్రతి క్యాండిల్ కూడా ఇక్కడ ఏంటంటే మనం ఏం చేద్దామండి, ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ కదా, ఏంటంటే ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ కదా, దీన్ని మనం బుల్లిష్ క్యాండిల్ అనుకున్న తర్వాత ఈ క్యాండిల్కు ఉన్న విక్స్ను బట్టి
ఆ క్యాండిల్ యొక్క నేమ్ని, ఆ క్యాండిల్ యొక్క సైకాలజీని, ఆ క్యాండిల్ యొక్క బిహేవియర్ని మార్కెట్లో వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. అప్కమింగ్ వీడియోస్లో మరి ఈ క్యాండిల్ ఏమంటారు, అదేవిధంగా ఈ టైప్ ఆఫ్ సింగిల్ సైడ్ విక్కున్న క్యాండిల్స్ని ఏమనడం జరుగుతుంది, అదేవిధంగా 2 సైడ్ల విక్కున్న క్యాండిల్ని ఏమనడం జరుగుతుంది, అదేవిధంగా లార్జ్ విక్కున్న క్యాండిల్ని ఏమనడం జరుగుతుంది. ఆ బిహేవియర్ ఆఫ్ ది క్యాండిల్ గురించి స్పష్టమైన వీడియోస్ అనేవి అప్కమింగ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, అసలు ఈ క్యాండిల్కి అసలు ఎక్కడ కూడా బాడీ అనేదే లేదు. మరి ఈ బాడీ లేని క్యాండిల్ అని ఏమంటారనే విషయాన్ని అప్కమింగ్ వీడియోస్లో డిస్కషన్ చేద్దాం. దీన్ని ఏమంటారంటే ఇన్సైడ్ బార్ స్ట్రాటజీ అంటారు. మరి దీని గురించి తెలుసుకుందాం. మనము దీన్ని హరామీ ప్యాటర్న్ మరియు దీన్ని ఏమంటారంటే ప్రెగ్నెంట్ ఇన్ జపానీస్ క్యాండిల్స్టిక్ స్ట్రాటజీ అంటాం. మరి ఇది ఏం చేస్తుందంటే రివర్సల్ ఆర్ కంటిన్యూషన్ ప్యాటర్న్. ఏంటంటే ఇది 2 రకాలుగా యూజ్ చేస్తారు. రివర్సల్కి యూజ్ చేస్తారు, కంటిన్యూషన్ ప్యాటర్న్కి యూజ్ చేస్తారు. మరి ఏ విధంగా అని చూద్దాం. ఈ హరామీ ప్యాటర్న్ లేదా ఇన్సైడ్ బార్ ప్యాటర్న్ లేదా ప్రెగ్నెంట్ జపానీస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏర్పడాలంటే ఎన్ని క్యాండిల్స్టిక్స్ కావాలంటే తప్పనిసరిగా 2 క్యాండిల్స్టిక్స్ అనేవి తప్పనిసరిగా కావాలి. ఏ విధంగా అనే విషయాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ కండిషన్ ఇంకా చూసినట్లయితే ఫస్ట్ క్యాండిల్ ఈజ్ లార్జ్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ ఏమి ఉండాలండి, చాలా పెద్ద క్యాండిల్ అనేది ఉండాలి. అండ్ కాల్డ్ మదర్ క్యాండిల్, దాన్ని ఏమంటాం అండి మదర్ క్యాండిల్ అంటాం. ఫాలోడ్ బై ఏ స్మాలర్ క్యాండిల్, ఏముండాలి చాలా చిన్న క్యాండిల్ అనేది లోపల ఉండాలి. దాన్ని ఏమంటాం బేబీ క్యాండిల్ అంటాం. ఏ విధంగా అనే విషయాన్ని చూసినట్లయితే ఇంకా ఇందులో ఉన్న విషయాన్ని కనుక మనం చూసినట్లయితే బి వ్యాలిడ్. ఎప్పుడు వ్యాలిడ్ అవ్వడం జరుగుతుంది, ఈ క్యాండిల్ పక్కకి ఇంకొక చిన్న క్యాండిల్ ఫామ్ అయినప్పుడు వ్యాలిడ్ కావడం జరుగుతుంది. అండ్ క్యాండిల్ షుడ్ క్లోజ్ అవుట్ సైడ్ ది ప్రీవియస్ వన్. ఏంటిది, ఈ క్యాండిల్ లోపలనే క్లోజ్ కావాలి. క్లోజ్ అయినప్పుడు మాత్రమే అదొక వ్యాలిడ్ క్యాండిల్ కావడం జరుగుతుంది. ఇది హరామీ ప్యాటర్న్లో 2 రకాలు ఉంటాయి. బుల్లిష్ హరామీ ఉంటుంది, బేరిష్ హరామీ ఉంటుంది. దాని గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక క్యాండిల్ ఫామ్ అయింది. ఇన్సైడ్ లో ఏం చేయమైందండి, ఇంకొక క్యాండిల్ ఫామ్ అయింది. ఇదేంటండి ఒక బేరిష్ హరామీ. ఏంటండి ఇది ఒక బేరిష్ హరామీ. బేరిష్ హరామీ ఎక్కడ యూజ్ చేయాలి, పెరుగుతున్న మార్కెట్లో యూజ్ చేస్తాం. ఎక్కడ పెరుగుతున్న మార్కెట్లో రివర్సల్ ప్యాటర్న్గా యూజ్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఇదేంటంటే బుల్లిష్ హరామీ. దీన్ని ఎక్కడ యూజ్ చేయాలి, తగ్గుతున్న మార్కెట్లో యూజ్ చేయాలి. ఇలాంటి ప్యాటర్న్ ఎక్కడ యూజ్ చేస్తాం, తగ్గుతున్న మార్కెట్లో యూజ్ చేయడం జరుగుతుంది. తగ్గుతున్న మార్కెట్లో ఎక్కడ ఎంటర్ అవుతాం, ఈ క్యాండిల్ హైలో ఎంటర్ అవుతాం. క్యాండిల్లో స్టాప్ లాస్ పెడతాం. మరి ఇక్కడ పెరుగుతున్న మార్కెట్లో ఏం చేస్తాం, ఈ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెడతాం. ఇక్కడ ఎంటర్ కావడం జరుగుతుంది. మరి వీటిని ఏం చేద్దామండి, కొన్ని చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రండి, మీకు నీట్గా అర్థం కావడం జరుగుతుంది. నేను బిట్ కాయిన్ చార్ట్ తీసుకున్నాను, దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం రండి. ఓకే, మీకు కూడా ఒక నీట్గా అర్థం కావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎక్కడ ఏది కనబడితే దాని గురించి వివరించుకుంటూ వెళ్దాం. ఓకే అండి, ఇక్కడ మనకి చూడండి బుల్లిష్ సైడ్ ప్యాటర్న్ ఏ విధంగా ఏర్పడింది. ఇక్కడ చూడండి ఏం చేసింది, మనకు కావాల్సిన ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఇది ఏ ట్రెండ్లో ఫామ్ కావాలి, డౌన్ ట్రెండ్లో ఫామ్ కావాలి. డౌన్ ట్రెండ్లో ఫామ్ అయింది. మన ఎంట్రీ పాయింట్ అనేది ఎక్కడ అండి, ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ. స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడ అండి, రెడ్ క్యాండిల్ కొద్దిగా బఫర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. స్టాప్ లాస్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ టైం క్యాండిల్ ఏం చేసిందండి, ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. క్లోజ్ అయిన వెంటనే ఏం చేయాలి, ట్రయలింగ్ స్టాప్ లాస్ చేయాలి. ఈ క్యాండిల్ క్లోజ్ కంటే ముందు ఏదో లోయర్ పాయింట్ ఉందో దాన్ని ట్రయలింగ్ స్టాప్ లాస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసింది, మనకి క్లోజ్ కావడం జరిగింది. అంటే ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎక్కడికి అవుతుందండి, దీన్ని ఇక్కడ ట్రయలింగ్ స్టాప్ లాస్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ కావడం జరిగింది, ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. ఇక్కడ క్లోజ్ అయింది, ఇంకా ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎక్కడికి చేయాలి, ఇక్కడ ట్రయలింగ్ స్టాప్ లాస్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ట్రయలింగ్ స్టాప్ లాస్ చేస్తే మళ్ళీ ఎంట్రీ కావాల్సిన అవసరం ఉండదు. అంటే ఈ విధంగా నీట్గా ట్రయలింగ్ చేసుకుంటూ వెళ్ళడం అండి. మార్కెట్లో మనకు డబ్బులు వచ్చేంత వరకు ఏం చేస్తామండి, మనకు వచ్చిన ప్రాఫిట్ని అంతా తీసుకుంటూ వెళ్ళడమే. అక్కడికి వెళ్ళింది కనుక ఏంటండి, ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎక్కడండి, ఇక్కడ. అంటే ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది ట్రయలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇంకెక్కడన్నా బేరిష్ సైడ్ వచ్చినట్లయితే చూద్దాం, చూసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకటే అండి, మార్కెట్లో ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయకుండా ఎవరో ఏదో చెప్పిరని ఫాలో కావడం కాదండి, నీట్గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే
ఏదో ఒక రోజు సక్సెస్ అనేది మీకే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమొచ్చిందండి, మార్కెట్లో ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత రెడ్ క్యాండిల్లే ఫామ్ కావాలని ఏం లేదు. ఓకే, కొద్దిగా ఇందులో నాకు బేరిష్నెస్ కనబడుతుంది. సరే, అది కరెక్ట్ లేదు కనుక దాన్ని వదిలిపెడదాం. ఓకే అండి, మనకి ఇంకెక్కడైనా ఛాన్స్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. మార్కెట్ అంతా ఇదంతా బుల్లిష్ మార్కెట్ ఉన్నప్పుడు బేరిష్ సైడ్, బేరిష్ మార్కెట్ ఉన్నప్పుడు బుల్లిష్ సైడ్ ఫాలో కావద్దండి. మార్కెట్ మనకి ఏది ఇస్తే దాన్ని ఫాలో కావాలి. అప్పుడు మాత్రం ఏమవుతుందండి, మనకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అంతే తప్ప మార్కెట్కి అగెనెస్ట్గా ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. ఓకే అండి, చార్ట్ అనేది ఇక్కడికి క్లోజ్ అయినట్టుంది. ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. మనకి ఇక్కడ బేరిష్ సైడ్ మార్కెట్ వచ్చిందా రాలేదా అనే విషయం మనందరికీ అర్థమవుతుంది. ఒకటే అండి, మార్కెట్ ఈజ్ సింపుల్. ఏంటంటే మార్కెట్ ఈజ్ వెరీ సింపుల్. మార్కెట్ని అర్థం చేసుకోవడం మీదనే మన యొక్క స్కిల్స్ అనేది ఆధారపడి ఉంటాయి. అర్థం చేసుకోవడం మీదనే మన యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఆధారపడి ఉంటుంది. మార్కెట్ని అర్థం చేసుకోకుండా ఇష్టం ఉన్నట్టు చేస్తే మార్కెట్ ఏం చేస్తుంది, తప్పనిసరిగా మనకి పనిష్మెంట్ ఇస్తుంది. ఏం చేస్తుంది, పనిష్మెంట్ ఇస్తుంది. మార్కెట్లో డబ్బులు అనేటి అల్టిమేట్ అండి. మనం ఎంత నాలెడ్జ్ ఉందో ఏం తీయాలి, మార్కెట్కి వెళ్ళి పైసలు తీయాలి. పైసలు తీయకుండా నాకు మార్కెట్ గురించి అంతా తెలుసు అంటే అంత లాభం ఉంటుందా, ఉండదు కదా. ఇక్కడ చూడండి, మార్కెట్ ఏం చేసింది, క్యాండిల్ ఫామ్ చేసింది. సరే, మనము ఈ క్యాండిల్ని ముందుగా ఏం చేస్తాం, నోట్ చేసి పెట్టుకుంటాం. ఓకే, మనం ఏం చేస్తాం, ఎంట్రీ పాయింట్ అని ఎప్పుడండి, ఈ క్యాండిల్ లోన్ క్రాస్ చేసినప్పుడు ఎంట్రీ పాయింట్, క్యాండిల్ లైన్లో స్టాప్ లాస్. ఇక్కడ మనకి ఏం చేసింది, ఎంట్రీ పాయింట్ ఇచ్చింది. నెక్స్ట్ డే క్యాండిల్ ఎక్కడ క్లోజ్ కావడం జరిగింది, ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. క్లోజ్ అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడికి వస్తుందండి, ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ కావడం జరిగింది, ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. క్లోజ్ అయితే దీని ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడికండి, ఇక్కడికి రావడం జరుగుతుంది. మళ్ళీ మార్కెట్ ఏం చేసిందండి, ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ అండి, ఇక్కడికి వచ్చింది. ఈడ మనకు స్టాప్ లాస్ అనేది, ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఇటు కావడం జరిగింది. ఆ విధంగా ఇట్టైనా కూడా మనం ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం. ఇక్కడ ఏం చేసిందండి, మళ్ళొక బేరిష్ అంటే బేరిష్ ప్యాటర్న్ ఏర్పడింది. ఓకే అండి, ఇక్కడ ఏర్పడింది. ఇన్సైడ్ క్లోజ్ కావడం జరిగింది. చూడండి, ఇన్సైడ్ క్లోజ్ కావడం జరిగింది. అంటే మన స్టాప్ లాస్ పాయింట్ ఇది, టార్గెట్ పాయింట్ ఎక్కడ అండి, ఎంట్రీ పాయింట్ ఎక్కడ అండి, ఇక్కడ. అంటే మనకు కావాల్సిన ఎంట్రీ పాయింట్ ఏం చేసిందండి, నెక్స్ట్ డే అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ క్యాండిల్ లోలో ఎంట్రీ అవుతాం. మార్కెట్ ఏం చేసింది, మంచిగా ఫాలింగ్ అయింది. ఓకే, ఫాలింగ్ అయినప్పుడు ఏం చేస్తాం, మన ఎంట్రీ పాయింట్ నుండి ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడికి జరపడం జరుగుతుంది. జరిపిన తర్వాత మార్కెట్ ఏం చేసింది, ఫాలింగ్ కన్సాలేషన్ అయింది. అది ఏం చేసింది, ఇక్కడికి బ్రేక్ అయింది. బ్రేక్అవుట్ తోటి మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఎక్కడికి జరపవలసి ఉంటుందండి, ఇక్కడికి ట్రైలింగ్ స్టాప్ జరుపుతాం. మళ్ళీ ఏం చేసింది, కన్సాలేషన్ అయింది, కానీ మన స్టాప్ లాస్ హిట్ అయిందా, హిట్ కాలేదు. ఈ విధంగా ట్రయలింగ్ చేసుకుంటూ వెళ్ళడమే. మార్కెట్ ఈజ్ సింపుల్. ఓకే అండి, మార్కెట్ని అర్థం చేసుకునేవారే గొప్పవారు. మార్కెట్ని అర్థం చేసుకోకుండా 100 ట్రేడ్లు చేయడం కాదండి. రోజు చేసిన ఒక్క ట్రేడ్ అయినా పర్ఫెక్షన్ కొద్ది చేయాలి. ఏం చేయాలంటే పర్ఫెక్షన్ కొద్ది చేయాలి. ఇక్కడికి వెళ్ళింది కనుక మార్కెట్ వెళ్ళినప్పుడు ఇక్కడ క్లోజ్ అయిందా, క్లోజ్ కాలేదు. క్లోజ్ అయితే ట్రయలింగ్ చేస్తుంది. ఇదే మన ట్రయల్ పాయింట్. ఇక్కడ ఏం కావడం జరిగింది, మార్కెట్ మన ట్రయలింగ్ స్టాప్ లాస్ ని హిట్ చేయడం జరిగింది. ఈ విధంగా డీసెంట్ గా మనము ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినట్లయితే, ఈ విధంగా డీసెంట్ ట్రేడ్ చేసినట్లయితే మార్కెట్లో దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయి. మన ఎంట్రీ పాయింట్ ఎక్కడ అండి, 8600. మన స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడ, ట్రయలింగ్ స్టాప్ లాస్ పాయింట్ 7000. అంటే దాదాపు ఎంత అంటే 1600 పాయింట్ల ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ గురించి తెలుసుకునే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఏంటంటే బేరిష్ రివర్సల్ ప్యాటర్న్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది తప్పనిసరిగా ఎక్కడ ఏర్పడుతుంది, టాప్ ఆఫ్ అప్ ట్రెండ్. అంటే ఎక్కడ ఏర్పడుతుందండి, ఇది అప్ ట్రెండ్లో మాత్రమే ఏర్పడుతుంది. డౌన్ ట్రెండ్లో ఏర్పడినప్పుడు ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ని మనం రికగ్నైజ్ చేయము. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ద్వారా ఎంట్రీ అనేది ఎప్పుడు తీసుకోవాలి, అప్ ట్రెండ్లో మాత్రమే తీసుకోవాలి. ఇది ఏ విధంగా ఏర్పడుతుంది, దీని యొక్క కండిషన్స్, రూల్స్ అనే విషయాలను చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఈ విధంగా స్టార్ట్ అయింది, మంచి అప్ ట్రెండ్ తీసుకున్నాక అక్కడ ఏమైందండి, ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడే దానికి విక్స్ కూడా ఏర్పడ్డాయి అనుకుందాం. తర్వాత ఏం కావాలి, ఒక క్యాండిల్ అనేది ఏర్పడింది. ఓకే, ఈ క్యాండిల్ కూడా ఏం ఏర్పడింది, విక్స్ అనేది ఏర్పడింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ విధంగా ఏర్పడ్డప్పుడు ఈ విధంగా ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడ్డప్పుడు నెక్స్ట్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేయాలి.
తప్పనిసరిగా ఏం చేయాలి, గ్రీన్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేయాలి. గ్రీన్ క్యాండిల్ యొక్క లోని ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ చేయకూడదు. లోన్ క్రాస్ చేసినట్లయితే అది ఏం కాదండి, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కిందకి రాదు. ఓకే, తప్పనిసరిగా హైని క్రాస్ చేస్తేనే ఏమవుతుంది, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కిందకి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మరి ఇది కంపల్సరీ బుల్లిష్ క్యాండిలే కావాలి. బుల్లిష్ క్యాండిల్ మీన్స్ గ్రీన్ క్యాండిలే కావాలి. రెడ్ క్యాండిల్ అయినా మనం ఒప్పుకోం. ఇక్కడ ఇది ఏ క్యాండిల్ అయినా పర్లేదు, అంటే డూజీ టైప్ ఆఫ్ క్యాండిల్ అయినా, హ్యామర్ అయినా, ఓకే, ఇతర ఏ క్యాండిల్స్ అయినా కూడా, డ్రాగన్ ఫ్లై డూజీ అయినా కూడా తీసుకోవచ్చు. మరి ఈ క్యాండిల్ యొక్క కలర్ తోటి మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమి ఏర్పడింది, గ్రీన్ ఏర్పడింది. మళ్ళీ ఏమి ఏర్పడుతుంది, రెడ్ ఏర్పడింది. మనకు రెడ్ ఏర్పడినా గ్రీన్ ఏర్పడినా మనకు సంబంధం లేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఏంటిది, రెడ్ ఏర్పడినా గ్రీన్ ఏర్పడినా సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటిది, ఒక క్యాండిల్ ఏర్పడాలి. ఆ క్యాండిల్ ఎక్కడ ఏర్పడాలి, ఈ క్యాండిల్ యొక్క ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేయాలి. చేసినట్లయితే మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ తప్పనిసరిగా అది ఏం కావాలి, ఒక బేరిష్ క్యాండిలే కావాలి. నెక్స్ట్ ఏం కావాలంటే బేరిష్ క్యాండిల్ అయినప్పుడే ఎంట్రీ తీసుకుంటాం. ఈ మరి బేరిష్ క్యాండిల్ అయినంత మాత్రం ఎంట్రీ తీసుకోం. ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, సెకండ్ క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేసినప్పుడు మాత్రమే ఎంట్రీ అనేది తీసుకుంటాం. మరి ఈ రెడ్ క్యాండిల్ అనేది సెకండ్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేస్తే అవాయిడ్ చేయడం ఉత్తమం. ఎంట్రీ కూడా తీసుకోవచ్చు, అవాయిడ్ చేయడం మాత్రం ఉత్తమం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితులలో థర్డ్ క్యాండిల్ అనేది ఏం చేయాలి, సెకండ్ క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే దీన్ని అంతటిని కలిపి మనం ఏమంటాం, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. ఏమంటాం అండి, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. ఇది ఎప్పుడు తీసుకోవాలి మరి దీన్ని అనే విషయాన్ని కనుక చూసినట్లయితే, మార్కెట్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతున్నప్పుడు, ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ చేసింది, ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ చేసింది, ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ చేసింది. ఈ టైప్ ఆఫ్ మార్కెట్లో మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా ఫాల్ అవుతున్న మార్కెట్లో ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ చేసి, ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ చేసి, ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ చేసినప్పుడు తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, అప్ సైడ్ ఉన్న మార్కెట్లో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ మనం చూసినట్లయితే దీని ఎంట్రీ పాయింట్ ఎక్కడ, స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడ అంటే, సెకండ్ క్యాండిల్ యొక్క హైని ఏమంటాం అంటే స్టాప్ లాస్ పాయింట్గా పెడతాం. ఏం చేస్తాం, స్టాప్ లాస్ పాయింట్గా పెట్టడం జరుగుతుంది. గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఉందో ఆ గ్రీన్ క్యాండిల్ లోని దేనిగా తీసుకోవాలి, ఎంట్రీ పాయింట్ తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది సెకండ్ క్యాండిల్ యొక్క లోన్ క్రాస్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోన్ ఇక్కడ క్రాస్ చేసింది కానీ గ్రీన్ క్యాండిల్ క్రాస్ చేయలే, ఎంట్రీ తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ కూడా క్రాస్ చేయలే. ఓకే, ఎంట్రీ అనేది తీసుకోవద్దు. ఎప్పుడైతే ఒక బేరిష్ క్యాండిల్ అనేది ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేయడం జరుగుతుందో అక్కడ మనం ఏం చేస్తాం, ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి దీన్ని కొన్ని చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రండి. ఇక్కడ చూడండి, కొన్ని చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఏం ఏర్పడిందండి, ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది, తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. మనం అనుకున్నట్టు ఏం చేసింది, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ యొక్క హైని నెక్స్ట్ రెడ్ క్యాండిల్ అనేది క్రాస్ చేసింది. ఇది ఏ క్యాండిల్ అయినా కానీ మనకి సంబంధం లేదు. తర్వాత ఏం ఏర్పడాలి, ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడాలి. అంటే ఇక్కడ మనకి ఏం ఏర్పడినట్టు, ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. ఏం ఏర్పడింది, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో ఎక్కడే స్టాప్ లాస్ పెడతాం, ఈ రెడ్ క్యాండిల్ హైకి కొద్దిగా బఫర్ యాడ్ చేసి స్టాప్ లాస్ పాయింట్ పెడతాం. ఇక్కడ ఏం చేస్తామండి, ఎంట్రీ పాయింట్ అనేది తీసుకుంటాం. మనకు కావాల్సిన 1:1, 1:2 రేషియోని ఏం చేసిందండి మార్కెట్ ఇక్కడ 4th డే వరకే ఇవ్వడం జరిగింది. ఏం చేసిందండి, 4th డే వరకే ఇవ్వడం జరిగింది. ట్రయలింగ్ స్టాప్ లాస్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఒక డే క్యాండిల్ క్లోజ్ అయిందో ఆ క్యాండిల్లో నెక్స్ట్ డే క్లోజ్ చేసుడుతోటే, అంటే కింద క్లోజ్ చేసుడుతోటి ఏం చేస్తాం, బిఫోర్ క్యాండిల్ యొక్క హైకి ఏం చేస్తాం, ట్రయలింగ్ స్టాప్ లాస్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఏమిచ్చిందండి, మార్కెట్ అనేది డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఏం చేసిందండి, పెరుగుతున్న మార్కెట్లో ఏం చేసింది, ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్. ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లోన్ క్రాస్ చేస్తామని ఎంట్రీ అనేది తీసుకుంటామా, తీసుకోం. నెక్స్ట్ ఏం చేసింది, ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏర్పడింది. అంటే ఇక్కడ మనకి ఏం ఏర్పడింది, ఒక మంచి బేరిష్, ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది ఏర్పడడం కావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ క్యాండిల్ యొక్క హైలో స్టాప్ లాస్ పెడతాం, ఈ క్యాండిల్ యొక్క లోలో ఎంట్రీ అవుతాం. మనకి ఇక్కడ సెకండ్ డే ఎంట్రీ దొరికిన స్టాప్ లాస్ హిట్ అయిందా, హిట్ కాలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాక ఏం చేసింది, మార్కెట్ దాన్ని క్రాస్ చేసింది, ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇక్కడికి వచ్చేటతోటే స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడి నుండి ఇక్కడికి ట్రయలింగ్ చేస్తాం.
ఓకే, నెక్స్ట్ డే మార్కెట్ ఏం చేసిందండి, ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వెళ్ళడంతో ఏం చేస్తాం, ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ జరుపుకోవచ్చు, ఈ క్యాండిల్కి జరుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళడంతో ఏం చేస్తాం, ప్రీవియస్ డే ఏ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ హై మీదకి మనం జరుపుకోవాలి. ఓకే, ఇక్కడికి నెక్స్ట్ ఏం చేసింది, మనకి అనేది మార్కెట్ అనేది ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి రావడం జరిగింది. అంటే ట్రయలింగ్ స్టాప్ లాస్ని ఇక్కడికి జరుపుకుంటాం. ఓవరాల్గా ఏమైందండి, మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. మార్కెట్ ఏం చేసిందండి, ఇక్కడికి వెళ్ళిపోయింది. ఏంటిది, ఇక్కడికి వెళ్ళిపోయినప్పుడు దాని యొక్క ప్రీవియస్ డే లో ఎక్కడుందండి, ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడికి అంటే తర్వాత మార్కెట్ రివర్సల్ అయింది. అంటే మనకు ఓవరాల్గా అయితే ప్రాఫిట్లో ఉండడం జరిగింది. ఈ విధంగా డీసెంట్గా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఏమవుతుందండి, మార్కెట్లో లాభాలు అనేవి అవంతట అవే వస్తాయి. ఓకే అండి, ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, అప్ ట్రెండ్ మూవ్మెంట్ తీసుకుంది, కన్సాలేషన్ అయింది. ఓకే, ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది ఒక బేరిస్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్. అంటే ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది ఏం చేసింది, మంచి బేరిస్ రివర్సల్ ప్యాటర్న్ ఏర్పాటు చేసింది. ఈ క్యాండిల్ ఐలో స్టాప్ లాస్ పెడతాం, ఈ క్యాండిల్లో ఏం చేస్తాం, ఎంట్రీ అవుతాం. నెక్స్ట్ డే ఏం చేసింది, మార్కెట్ కిందనే ఉంది, అక్కడక్కడనే ఉంది. ఇక్కడ మనకు క్యాండిల్ అనేది క్రాస్ అయింది. క్రాస్ అయినప్పుడు ఏం చేస్తాం, ఈ ట్రయలింగ్ స్టాప్ లాస్ని ఇక్కడికి తీసుకొస్తాం. ఓకే, తీసుకొచ్చిన తర్వాత ఏం చేసింది, నెక్స్ట్ ఈ క్యాండిల్ ఎక్కడికి ఫామ్ అయింది, ఇక్కడికి ఈ క్యాండిల్ లోన్ క్రాస్ చేసింది కనుక ఏంటి, ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎక్కడికి జరుపుకోవాలి, ఈ క్యాండిల్లోకి జరుపుకోవాలి. ఎక్కడ జరుపుకోవాలండి, ఈ క్యాండిల్ హైకి మనం స్టాప్ లాస్ జరుపుకోవాల్సి ఉంటుంది. అంటే నీట్గా మనకి ఇక్కడ డబ్బులు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ క్యాండిల్లోని ఏం చేసింది, మార్కెట్ అనేది ఇక్కడ క్రాస్ చేయడం జరిగింది. కనుక ఏం చేస్తాం, ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ జరుపుకుంటాం, ఇక్కడికి జరుపుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు కావాల్సిన డబ్బులు అనేది మార్కెట్ అనేది సఫిషియెంట్గా ఇస్తుంది, నీట్గా ఒక పద్ధతి ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఏం కావాలి, ప్రాక్టీస్ అనేది కావాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఏం చేసిందండి, మీది సైడ్ వెళ్ళింది. ఓకే, కానీ ఇక్కడ మనం దీన్ని ఎందుకు తీసుకోం, సెకండ్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేసింది. ఏం చేసింది, సెకండ్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేసింది కనుక ఎంట్రీ తీసుకోం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రూల్ బై రూల్ కంపల్సరీ ఏం చేయాలి, మనం రూల్స్ని ఫాలో కావాలి. రూల్స్ని ఫాలో కాకుంటే పాసిబుల్ అయితే ఏదన్నా కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రూల్స్ అనేది ఎవరమైనా, నేనైనా మీరైనా అందరికి ఒకటే రూల్స్. ఆ రూల్స్ అనేది ఫాలో అయినప్పుడు మాత్రమే మార్కెట్ అనేది మనకు రిజల్ట్ అనేది గుడ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక బేరిష్ సింగిల్స్ ప్యాటర్న్. ఓకే, ఇక్కడ క్రాస్ చేసింది, ఏం చేసిందండి, ఇక్కడ క్రాస్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ ఎంటర్ అయ్యాం, కాకపోతే మనకి ఏం చేసిందండి, స్టాప్ లాస్ ఇట్ కొట్టేసింది. ఓకే, స్టాప్ లాస్ అనేది ఏంటండి, పార్ట్ ఆఫ్ ది గేమ్. ఏంటంటే పార్ట్ ఆఫ్ ది గేమ్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా మార్కెట్లో 100%కు 100% సక్సెస్ కారు. అవుతారా, 100% అవుతారా, కారు. 20% మాత్రమే సక్సెస్ ఉంటుంది. 70% సక్సెస్ ఉంటే యు ఆర్ ఏ గ్రేట్ లెజెండ్ అన్నట్టు మార్కెట్లో. ఓకే అండి, ఇక్కడ ఏం చేసిందండి, ఇది ఒక మంచి ప్యాటర్న్. ఓకే, ఈ ప్యాటర్న్ ప్రకారం మనకు వచ్చింది. ఇక్కడ ఏం చేస్తామండి, స్టాప్ లాస్ పెడతాం. ఎంట్రీ పాయింట్ ఎక్కడ అండి, ఎంట్రీ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ డే ఏం చేసింది, ఒక లోయర్ లోన్ ఫామ్ చేసింది కనుక ఇక్కడికి లోయర్ లోన్ ఫామ్ చేసిన దానికి ఏం చేస్తాం, ట్రయలింగ్ స్టాప్ లాస్ ఈ విధంగా చేస్తాం. ఇక్కడ నుండి ఇక్కడికి ఫామ్ చేసింది ఇంకా ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎక్కడికి చేస్తామండి, ఇక్కడికి ట్రయలింగ్ స్టాప్ లాస్ చేస్తాం. మార్కెట్ ఏం చేసిందండి, మళ్ళీ ఒక లోయర్ లోన్ ఫామ్ చేసింది దానికి ఏం చేస్తాం, ట్రయలింగ్ స్టాప్ లాస్ ఏం చేస్తాం, ఇక్కడికి చేంజ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ మార్కెట్ ఏం చేసిందండి, ఒక లోయర్ లోన్ ఫామ్ చేసింది ఇంకా ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎక్కడికి చేయవచ్చు, ఇక్కడికి చేయవచ్చు. అంటే ఓవరాల్గా ఏం చేసిందండి, మనకు మార్కెట్ అన్నది మంచి డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది. డిపెండింగ్ ఆన్ యూ, మీ మైండ్ సెట్ ఏ విధంగా పనిచేస్తే అక్కడ మార్కెట్ అనేది అన్ని డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంగిల్ పిన్ బార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాం. మరి అసలు ఎంగిల్ పిన్ బార్ క్యాండిల్స్టిక్స్ అంటే ఏంటంటే ఫుల్లీ ఎంగిల్ పిన్ ప్రీవియస్ క్యాండిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఈ క్యాండిల్ని ఏం చేయాలండి, నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్గా మొత్తం కవర్ చేసినట్లయితే, ఫస్ట్ ఈ క్యాండిల్ కవర్ చేసిన, లేకుంటే సెకండ్ క్యాండిల్ని కవర్ చేసిన కూడా దాన్ని ఏమంటాం అంటే ఎంగిల్ పిన్ బార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనడం జరుగుతుంది. దాన్ని ఏమనడం జరుగుతుందండి, ఎంగిల్ పిన్ బార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటాం. మరి ఇది ఎప్పుడు ఏర్పాటు అవుతుంది అనే విషయాన్ని కనుక చూసినట్లయితే, ఎంగిల్ పిన్ మోర్ దాన్ ప్రీవియస్ క్యాండిల్ ఏ విధంగా ఉండాలి, ప్రీవియస్ క్యాండిల్ని కవర్ చేస్తూ ఉండాలి. బట్ కన్సిడర్ ఎంగిల్ పిన్ బార్ అట్లీస్ట్ వన్ క్యాండిల్ మస్ట్ ఫుల్ కన్జ్యూమ్డ్. ఏం చేయాలండి, ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని లోని ఏం చేయాలండి, కంపల్సరిగా
కన్జ్యూమ్ చేయాలి, కవర్ చేసినప్పుడు మాత్రమే దాన్ని ఏమంటాం, ఇది ఎంగిల్ పిన్ అనడం జరుగుతుంది. మరి ఈ ఎంగిల్ పిన్ ప్యాటర్న్స్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటాయి, బుల్లిష్ ఎంగిల్ పిన్ అండ్ బేరిష్ ఎంగిల్ పిన్. ఫస్ట్ మరి బుల్లిష్ ఎంగిల్ పిన్ ప్యాటర్న్ లో ఎన్ని ఉంటాయండి, రెండు బాడీస్ ఉంటాయి, రెండు క్యాండిల్ స్టిక్స్ తోటి ఈ బేరిష్ ఎంగిల్ పిన్ ప్యాటర్న్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. దాని కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ బాడీ ఏముంటుందట, సిమిలర్ దెన్ సెకండ్ వన్. ఫస్ట్ బాడీ ఏ విధంగా ఉంటుందట, సిమిలర్ వన్ సెకండ్ దెన్ ఉంటుందట. సెకండ్ బాడీ ఎంగిల్ పిన్ ది ప్రీవియస్ వన్. అంటే ఫస్ట్ దాన్ని మొత్తం కూడా సెకండ్ క్యాండిల్ అట ఎంగిల్ పిన్ చేయడం జరుగుతుంది, అంటే కవర్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అనే విషయాన్ని చూడండి. ఇక్కడ ఏంటండి, ఒక క్యాండిల్ ఏర్పడ్డది. ఆ క్యాండిల్కి ఏం ఏర్పడ్డాయండి, హయ్యర్ విక్ లోయర్ విక్ లేదా హయ్యర్ షాడో లోయర్ షాడో ఏర్పడింది. ఈ విధంగా ఏం చేసిందండి, నెక్స్ట్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని మరియు లోని కవర్ చేసింది. కవర్ చేసి ఏమి ఏర్పడడం కావడం జరిగింది, విక్స్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఎప్పుడైతే ఒక క్యాండిల్కి సంబంధించి ఏంటంటే ఎప్పుడైతే ఒక క్యాండిల్కి సంబంధించి మొదటి క్యాండిల్ని సెకండ్ క్యాండిల్ అనేది కవర్ చేయడం జరుగుతుందో దాన్ని ఏమంటాం, బేరిష్ ఎంగిల్ పిన్ ప్యాటర్న్ అంటాం. మరి ఈ బేరిష్ ఎంగిల్ పిన్ ప్యాటర్న్ ఎప్పుడు ఏర్పడుతుంది, ఎక్కడ ఏర్పడుతుంది అంటే మార్కెట్ అన్నది ఏ విధంగా ఉండాలి, అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ కావాలి. ఆ గ్రీన్ క్యాండిల్ని ఏది కవర్ చేయాలండి, ఒక రెడ్ క్యాండిల్ పూర్తిగా కవర్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం, బేరిష్ ఎంగిల్ పిన్ ప్యాటర్న్ అంటాం. ఓకే అండి, ఇది ఎప్పుడు ఏర్పడుతుంది, అప్ ట్రెండ్ లో మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీన్ని కొన్ని చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రండి. మరి ఏదో ఒక చార్ట్ తీసుకొని దీన్ని ఏం చేద్దామండి, మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం ఎక్కడ రావాలి, అది అప్ ట్రెండ్ లో వచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటాం. మళ్ళీ ఏం కావాలి, అది ఎంగిల్ పిన్ అయినప్పుడు మాత్రమే తీసుకుంటాం. ఓకే అండి, ఓకే, ఆ విధంగా ఎంగిల్ పిన్ అయినప్పుడు మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ చూడండి, మార్కెట్ ఏం చేసింది, కొద్దిపాటి అప్ ట్రెండ్ తీసుకుంది. ఏం చేసిందండి, అప్ ట్రెండ్ తీసుకుంది. ఏం చేసింది, అప్ ట్రెండ్ తీసింది. ఇక్కడ చూడండి, మార్కెట్ ఏం చేసింది, అప్ ట్రెండ్ తీసుకుంది. ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్ ఏం చేసింది, నెక్స్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఏం చేసింది, పూర్తి ఎంగిల్ పిన్ ఫామ్ చేసింది. ఎంగిల్ పిన్ ఫామ్ చేసిందంటే దాని ఉద్దేశం ఏంటిది, ఇక్కడ మార్కెట్ అనేది మనకు సెల్లింగ్ సైడ్ ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఇక్కడ దాకా మనకి ఏమొచ్చిందండి, మంచి బై సెల్లింగ్ ఆపర్చునిటీ అని రావడం జరిగింది. ఇక్కడ ఏమైంది, మార్కెట్ అనేది అప్ ట్రెండ్ తీసుకుంది. ఇక్కడ ఏమైంది, ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఏమైందండి, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. దాన్ని ఏం చేసింది, నెక్స్ట్ రెడ్ క్యాండిల్ అనేది పూర్తి ఎంగిల్ పిన్ చేసింది. దీని లోలో ఎంటర్ అవుతాం, మీద స్టాప్ లాస్ పెడతాం. మనకు కావాల్సిన టార్గెట్ అనేది ఏమేమి కావడం జరిగిందండి, రీచ్ కావడం జరిగింది. ఈ విధంగా నీట్గా మనం చేసినట్లయితే డబ్బులు అనేవి ఏమవుతాయండి, అవంతట అవే వస్తాయి. చూద్దాం, మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ కాదండి, మార్కెట్లో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమైంది, మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళేది. ఓకే, వెళ్ళినాక ఏం చేసింది, సెకండ్ క్యాండిల్ ఏం చేసింది, దాన్ని కవర్ చేయడం జరిగింది. ఓకే, కవర్ చేసింది. కానీ ఇక్కడ ఏమైందండి, మార్కెట్ మనకు డబ్బులు ఇచ్చింది కానీ ఏమైంది, మన స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. మార్కెట్లో ఏది కూడా 100% పనిచేస్తుందా, పని చేయదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ తీసుకున్నాక ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్ కవర్ చేసి ఏం చేసిందంటే నెక్స్ట్ ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఈ రెడ్ క్యాండిల్ ఏం చేసింది, ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని మరియు లోని ఏం చేయడం జరిగింది, కవర్ చేయడం జరిగింది. దీని యొక్క హైలో స్టాప్ లాస్ పెడతాం, లోలో ఎంట్రీ పాయింట్ అవుతాం. మనకు కావాల్సిన 1:1 1:2 అనేది ఏమైంది, ఇక్కడికి రీచ్ కావడం జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే ఈ విధంగా ఏం చేయాలండి, ఎవరు ఏం చెప్పినా కూడా ఏం చేయాలి, ముందుగా బ్యాక్ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ చేసినప్పుడే మార్కెట్లో ఏమవుతుందండి, మంచి లాభాలు అనేవి రావడం జరుగుతుంది. బ్యాక్ టెస్ట్ చేయకుండా ఉట్టే గుడ్డి చేస్తే మాత్రం ఏమవుతుందంటే మార్కెట్లో మనం నష్టాలను చవి చూడవలసి ఉంటుంది. మార్కెట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఏం చేసిందంటే మంచి బుల్లిష్ మూవ్మెంట్ తీసుకుంది. ఇక్కడ ఫస్ట్ ఏం చేసింది, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఫామ్ చేసిన తర్వాత ఏం చేసిందండి, మార్కెట్ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఈ రెడ్ క్యాండిల్ ఏం చేసిందండి, ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని లోన్ క్రాస్ చేసింది. అలాంటప్పుడు ఏం చేస్తాం, రెడ్ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెడతాం, రెడ్ క్యాండిల్ లోలో ఎంట్రీ అవుతాం. మనకు కావాల్సిన మార్కెట్ ఏం చేసింది, మనకు కావాల్సిన 1:1
1:2 రేషియోని ఇవ్వడం జరిగింది. అంటే మీరు దీన్ని కూడా ఫాలో అయినట్లయితే ఈ క్యాండిల్స్టిక్స్ విత్ దీన్ని ఏమనొచ్చండి, ప్రైస్ యాక్షన్ అనొచ్చు. ఈ ప్రైస్ యాక్షన్ ఫాలో అయినట్లయితే ఏం చేస్తుందంటే మార్కెట్ అనేది మీకు మంచి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ ఏం చేసింది, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది అప్ ట్రెండ్లో. ఓకే, ఫామ్ చేసి ఏం చేసింది, తర్వాత మార్కెట్ పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ యొక్క హైని లోన్ కవర్ చేస్తూ ఏం చేసిందండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఫామ్ చేసిన మార్కెట్ ఏం చేసింది, తెల్లారి రెడ్ క్యాండిల్ లోని ఇక్కడ క్రాస్ చేయడం జరిగింది. ఈ క్యాండిల్ ఏం చేయడం జరిగిందండి, క్రాస్ చేయడం జరిగింది. అంటే మన ఎంట్రీ పాయింట్ ఎక్కడండి, ఈ క్యాండిల్లో ఎంట్రీ, ఈ క్యాండిల్ కాడ ఎంటర్ అవుతాం. మన స్టాప్ లాస్ పాయింట్ ఇక్కడ మీద స్టాప్ లాస్ పాయింట్ అదే ఉండడం జరిగింది. మనకు కావాల్సిన 1:1, 1:2 రేషియో అనేది ఏమైంది, ఇక్కడ ఫిల్ కావడం జరిగింది. ఈ విధంగా ఇంట్రాడేలో అయితే 5 మినిట్స్ యూజ్ చేయండి, 15 మినిట్స్ యూజ్ చేయండి. ఒకవేళ పొజిషనల్ చేసే వాళ్ళైతే డైలీ టైం ఫ్రేమ్ని యూజ్ చేయండి. ఓకే అండి, మార్కెట్ ఈజ్ సింపుల్ డిపెండింగ్ ఆన్ యువర్ పేషెన్సీ, యువర్ హార్డ్ వర్క్. బుల్లిష్ సింగిల్ పిన్ బేర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది, దీని ద్వారా మార్కెట్లో మనం ఏ విధంగా లాభాలను నష్టాలను బుక్ చేయవచ్చు అనే విషయాన్ని చూద్దాం. బుల్లిష్ సింగిల్ పిన్ ప్యాటర్న్ అనేది ఎన్ని క్యాండిల్ ద్వారా ఏర్పడుతుందంటే అట్లీస్ట్ 2 క్యాండిల్స్ ఉండాలి. 2 క్యాండిల్ ఉన్నప్పుడు మాత్రమే బుల్లిష్ సింగిల్ పిన్ ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది. సింగిల్ క్యాండిల్ ద్వారా బుల్లిష్ సింగిల్ పిన్ ప్యాటర్న్ని మనం గుర్తించలేం. మరి ఇక్కడ ఈ 2 క్యాండిల్ అన్నమాట ఏముండాలంటే, ఫస్ట్ క్యాండిల్ ఈ స్మాల్ బాడీ, ఫస్ట్ క్యాండిల్ ఏ విధంగా ఉండాలి, చిన్న బాడీ అనేది ఉండాలి. సెకండ్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఉండాలండి, మొత్తం కూడా ఫస్ట్ క్యాండిల్ యొక్క మొత్తం హైటులోనే ఏం చేయాలంట, ఎంగిల్ఫింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యాండిల్ అనేది ఏర్పడ్డది అనుకుందాం. నెక్స్ట్ క్యాండిల్ అనేది ఏం చేయాలంటే ఈ క్యాండిల్ మొత్తాన్ని కూడా ఎంగిల్ఫింగ్ చేయాలి. ఎంగిల్ఫింగ్ అంటే ఏంటండి, అంటే ఏదైనా ముందున్న దాన్ని మొత్తం కవర్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం, ఎంగిల్ఫింగ్ అంటాం. ఏమంటాం అండి, ఎంగిల్ఫింగ్ అనడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఎంగిల్ఫింగ్ చేయడాన్ని కొద్దిగా వాటి క్యాండిల్స్టిక్స్ని యూజ్ చేసి చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. ఫస్ట్ ఏం ఏర్పడిందండి, ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏర్పడింది. ఏర్పడిన తర్వాత దానికి ఏర్పడాయి ఒక హయ్యర్ విక్ మరియు లోయర్ విక్ ఏర్పడాయి. హయ్యర్ విక్ని మనం ఏమంటాం, హయ్యర్ షాడో అంటాం. లోయర్ విక్ని ఏమంటాం, లోయర్ షాడో అంటాం. తర్వాత ఏం ఏర్పడిందంటే ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. ఈ గ్రీన్ క్యాండిల్ కూడా ఏం ఏర్పడిందండి, మనకు కావాల్సిన హయ్యర్ విక్స్, లోయర్ విక్స్ అనేది ఏర్పడడం జరిగింది. మరి ఇప్పుడు ఏంటంటే బులిష్ ఎంగిల్ పిన్ ప్యాటర్న్ ఏర్పడాలి అంటే ఫస్ట్ ఏం కావాలి, ఫస్ట్ అనేది రెడ్ క్యాండిల్ కావాలి. ఫస్ట్ కండిషన్ ఏముందంటే తప్పనిసరిగా ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిలే కావాలి. ఇది ఏ క్యాండిల్ అనేది కానీ, అంటే డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ కానీ, లేకుంటే మూమెంటం క్యాండిల్ కానీ, రిజెక్షన్ క్యాండిల్ కానీ, ఏదన్నా కానీ తప్పనిసరిగా దాని యొక్క బాడీ అనేది ఏముండాలి, రెడ్ క్యాండిల్ మాత్రమే ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనం బుల్లిష్ ఎంగిల్ పిన్ ప్యాటర్న్ సంబంధించి సిగ్నల్ వచ్చినట్టుగా భావిస్తాం. తర్వాత సెకండ్ క్యాండిల్ తప్పనిసరిగా ఏం చేయాలి, ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని మరియు లోని క్రాస్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఏం చేసింది, సెకండ్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని లోని క్రాస్ చేసింది. మరి ఆ హైని లోని సెకండ్ క్యాండిల్ యొక్క గ్రీన్ బాడీయే క్రాస్ చేయాలా, విక్స్ కూడా క్రాస్ చేస్తే కన్సిడర్ చేయొచ్చా అనేది మేజర్ క్వశ్చన్. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఈ విక్స్ కూడా కన్సిడర్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాడీ ఏర్పడ్డది ముందు, ఓకే, ఇక్కడ ఈ విధంగా చిన్న బాడీయే ఉంది, కానీ దీని విక్స్ అనేది అప్ సైడ్ ఉండి డౌన్ సైడ్, అంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క హై నుండి లో వరకు ఉన్న కూడా దాన్ని దేనిగా తీసుకోవచ్చు, బుల్లిష్ ఎంగిల్ పిన్ ప్యాటర్న్ గా తీసుకోవచ్చు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మరి దీనికి ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ ఎంట్రీ కావాలనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఒక నెక్స్ట్ క్యాండిల్ అనేది ఈ విధంగా ఫామ్ అయినప్పుడు ఈ విక్ యొక్క హైని క్రాస్ చేయడం జరుగుతుందో ఇక్కడ ఎంట్రీ అవుతాం. ఇక్కడ ఏం చేయాలి, గ్రీన్ క్యాండిల్ లో ఏదైతే ఉందో అక్కడ ఏం చేస్తాం అంటే స్టాప్ లాస్ పెడతాం. ఒకేలా నెక్స్ట్ కనుక మార్కెట్ ఈ క్యాండిల్ మధ్యనే ఇదే విధంగా తిరుక్కుంటున్నట్లయితే ఇక్కడ ఎంటర్ అవుతామా, కామ్. తప్పనిసరి ఏం కావాలండి, ఈ యొక్క క్యాండిల్ ఏదైతే సెకండ్ క్యాండిల్ అనుకున్నామో ఆ గ్రీన్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేసినప్పుడు మాత్రమే ఎంటర్ కావడం జరుగుతుంది. వీటిని కొన్ని చార్ట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రండి. దీన్ని వచ్చేసి మనం ఏం చేయొచ్చండి, ఇంట్రాడేకి అయితే 5 మినిట్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేయొచ్చు. అదే ఒకేలా పొజిషనల్గా చేసే వాళ్ళు ఏం చేయొచ్చు అండి, డైలీ టైం ఫ్రేమ్ని యూజ్ చేయవచ్చు. ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను, బిట్ కాయిన్ యొక్క చార్ట్ తీసుకున్నాను.
ఇప్పుడు దీన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఓకే, మార్కెట్ ఇక్కడ బుల్లిష్ సింగిల్ పిన్ ప్యాటర్న్ ఇచ్చిందా, ఇవ్వలేదు, ఇచ్చిందా, ఇవ్వలేదు. ఇక్కడ ఏం చేసిందండి, బుల్లిష్ సింగిల్ పిన్ ప్యాటర్న్ ఏర్పడింది. ఫస్ట్ రెడ్ క్యాండిల్ యొక్క హైని లోని క్రాస్ చేసింది. అంటే ఇలాంటి టైంలో ఏం చేస్తామండి, ఇక్కడ మనం ఎంట్రీ అవుతాం. మన స్టాప్ లాస్ పాయింట్ ఏదండి, ఇది మన స్టాప్ లాస్ పాయింట్. ఓకే అండి, అక్కడ నుండి ఏం చేసింది, మనకు కావాల్సిన 1:1, 1:2 రేషియో ఏం చేసింది, మార్కెట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా డీసెంట్గా ప్రతి దాన్ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఏం చేస్తుందండి, మార్కెట్ అని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ ఏం చేసిందండి, మార్కెట్ బుల్లిష్ సింగిల్ పిన్ ప్యాటర్న్ ఏర్పాటు చేసింది. అంటే మనం ఎంటర్ అవ్వడం ఎక్కడ ఎంటర్ అవుతాం, ఇక్కడ ఎంట్రీ కావడం జరుగుతుంది. స్టాప్ లాసెస్ ఎక్కడ పెడతామండి, ఇక్కడ ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెడతాం. మన స్టాప్ లాస్ హిట్ అయిందా, కాలేదు. ఫస్ట్ ఏం చేసింది, 1:1 ఇచ్చింది మార్కెట్ ఇక్కడికి. తర్వాత మార్కెట్ ఏం చేయడం జరిగింది, మనకు కావాల్సిన 1:2ను కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏం చేస్తుందండి, మార్కెట్ అనేది రన్ అవుతున్నప్పుడే దీన్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసారా, మార్కెట్ రన్ అవుతున్నప్పుడు మాత్రమే నేను రికార్డ్ చేస్తున్నాను. అంటే ఇంకా ఇందులో ఏముందండి, స్కోప్ ఉంది, ఇంకా మీదికి వెళ్ళడానికి స్కోప్ ఉందని దాని ఉద్దేశం. ఇంకా చూద్దాం బుల్లిష్ సింగిల్ పిన్ ప్యాటర్న్ ఎక్కడ ఏర్పడ్డా కూడా దాని గురించి వివరించుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బుల్లిష్ సింగిల్ పిన్ ప్యాటర్న్ థర్డ్ క్యాండిల్లో ఏర్పడ్డది. థర్డ్ క్యాండిల్లో ఏర్పడితే కన్సిడర్ చేస్తామా, తీసుకోము. ఏం చేయాలి, దాన్ని ఇగ్నోర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఏమైందండి, బుల్లిష్ సింగిల్ పిన్ ప్యాటర్న్ ఏర్పడింది. ఏమైందండి, బుల్లిష్ సింగిల్ పిన్ ప్యాటర్న్ ఏర్పడింది. ఇక్కడ మీద క్రాస్ అయింది, ఇక్కడ ఎంటర్ అవుతాం. ఇక్కడ ఏమైందండి, స్టాప్ లాస్ హిట్ అయింది. ఏమైంది, స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. స్టాప్ లాస్ అనేది ఏంటిదండి, పార్ట్ ఆఫ్ ది గేమ్. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఏంటది, స్టాప్ లాస్ అనేది ఏంటండి, పార్ట్ ఆఫ్ ది గేమ్. ఇంకెక్కడన్నా బుల్లిష్ సింగిల్ పిన్ ప్యాటర్న్ ఏర్పడిందో చూద్దాం. తప్పనిసరిగా ఫస్ట్ క్యాండిల్ అనేది ఏది కావాలి, రెడ్ క్యాండిల్ కావాలి. సెకండ్ క్యాండిల్ అనేది ఏది కావాలండి, గ్రీన్ క్యాండిలే కావాలి. అప్పుడు మాత్రం ఏమంటాం, బుల్లిష్ సింగిల్ ప్యాటర్న్ అంటాం. ఫస్ట్ గ్రీన్ అయి తర్వాత గ్రీన్ అయితే దాన్ని బుల్లిష్ సింగిల్ పిన్ ప్యాటర్న్ అన్నాం. ఇక్కడ చూడండి, మార్కెట్ ఏం చేసిందండి, అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకునే క్రమంలో ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్, తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. ఈ గ్రీన్ క్యాండిల్ హైలో ఎంటర్ అవుతాం. గ్రీన్ క్యాండిల్లో స్టాప్ లాస్ పెడతాం. మనకు కావాల్సిన 1:1 రేషియో మార్కెట్ అనేది సింపుల్ గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి ఏంటది, ఒక బుల్లిష్ సింగిల్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. ఓకే, ఈ క్యాండిల్ హైలో ఏమవుతామండి, ఎంటర్ అవుతాం. ఈ క్యాండిల్ లోలో ఏం చేస్తాం, స్టాప్ లాస్ పెడతాం. మనకు కావాల్సిన డబ్బులు అనేది మార్కెట్ ఏం చేసింది, ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డీసెంట్గా ఏంటిదండి, మార్కెట్లో మనం మంచి ప్రాక్టీస్ చేసినట్లయితే మార్కెట్ నుండి మనం ఏం చేయొచ్చండి, డబ్బులు అనేవి అవంతట అవే రావడం జరుగుతుంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, బుల్లిష్ సింగిల్ ప్యాటర్న్ ఎప్పుడు యూజ్ చేయాలి, పెరుగుతున్న మార్కెట్లో. ఏ మార్కెట్లో, పెరుగుతున్న మార్కెట్లో చూడాలి, పడుతున్న మార్కెట్లో కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మార్కెట్ మళ్ళీ ఏం చేసిందండి, ఒక బుల్లిష్ సింగిల్ పిన్ ప్యాటర్న్ ఏర్పడింది ఇక్కడ ఈ రెండు క్యాండిళ్లలో. ఓకే, ఏర్పడ్డప్పుడు మనం ఏం చేయాలి, ఆ క్యాండిల్ యొక్క హైని ఏం చేయాలి, ఆ క్యాండిల్ యొక్క లోని ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనకు కావాల్సిన 1:1, 1:2 రేషియో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, ఏ విధంగా ఏర్పడుతుంది అనే విషయాన్ని చూద్దాం. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అండి. ఇది ఏ ప్యాటర్న్ అండి, బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. అంటే మార్కెట్ మీదికి పెరుగుతుంది అనే ఉద్దేశం అనేది ఈ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ద్వారా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎక్కడ ఏర్పడుతుందండి, బాటమ్ ఆఫ్ ది డౌన్ ట్రెండ్ ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ ఏర్పడుతుంది, బాటమ్ ఆఫ్ ది డౌన్ ట్రెండ్ ఏర్పడుతుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 క్యాండిల్స్. ఎన్ని క్యాండిల్స్ ఉండాలి, 3 క్యాండిల్ ఉండాలి. అవి ఏ విధంగా ఏర్పడాలి, ఎప్పుడు ఏర్పడాలి అనే విషయాన్ని కింద చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. తర్వాత ఏం ఏర్పడిందండి, విక్ అనేది ఏర్పడింది. ఫస్ట్ క్యాండిల్ అనేది తప్పనిసరి ఏం కావాలి, రెడ్ క్యాండిల్ కావాలి. ఓకే, ఈ విక్స్ అనేది ఉంటే కన్సిడర్ చేయొచ్చు, లేకున్నా కన్సిడర్ చేయవచ్చు. కానీ ఫస్ట్ క్యాండిల్ అనేది ఏర్పడాలి, తప్పనిసరిగా ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడాలి. తర్వాత ఇక్కడ ఏ క్యాండిల్ అయినా ఏర్పడవచ్చు. ఏ క్యాండిల్ అయినా అంటే ఏంటిది, ఒక బుల్లిష్ క్యాండిల్ ఏర్పడవచ్చు, ఒక బేరిష్ క్యాండిల్ ఏర్పడవచ్చు, ఒక మూమెంట్ క్యాండిల్ ఏర్పడవచ్చు, లేకుంటే ఒక కన్ఫ్యూజ్ క్యాండిల్ ఏర్పడవచ్చు, లేకుంటే ఇది ఏంటండి, డోజీ ఏర్పడవచ్చు. ఏం ఏర్పడవచ్చు అండి, డోజీ ఏర్పడవచ్చు, లేకుంటే ఒక హ్యామర్ కూడా ఏర్పడవచ్చు. ఏర్పడిన కూడా ఏం చేస్తాం, ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, ఆ డోజీ కలర్ ఏమైందండి, ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే ఈ క్యాండిల్ ని మనము దేనిగా తీసుకుంటాం, ఈ క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేయాలి. ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఏది ఉందో
ఆ లోని క్రాస్ చేసినప్పుడు దీన్ని కన్సిడర్ చేయవచ్చు. ఈ క్యాండిల్ యొక్క కలర్ తోటి సంబంధం లేదు. రెడ్ క్యాండిల్ ఏముంది, ఆ రెడ్ క్యాండిల్ ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ గా మారింది. అంటే ఇది ఏ క్యాండిల్ అయినా కూడా కన్సిడర్ చేస్తాం. కానీ దాని యొక్క రూల్ ఏంటిది, ఫస్ట్ క్యాండిల్ యొక్క లోని కనీసం ఏమన్నా క్రాస్ చేయాలి, విక్ అన్న క్రాస్ చేయాలి. ఏం చేయాలి, విక్ అన్న క్రాస్ చేయాలి. ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని ఏది క్రాస్ చేయకూడదు, సెకండ్ క్యాండిల్ ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ అనేది చేయకూడదు. క్రాస్ చేసినట్లయితే ఏంటిది, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ గా మనం తీసుకోం. నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే నెక్స్ట్ క్యాండిల్ ఏం కావాలని తప్పనిసరిగా ఒక గ్రీన్ క్యాండిలే కావాలి. ఏం కావాలి, గ్రీన్ క్యాండిల్ కావాలి. దీని యొక్క విక్స్ అనేది ఉంటే తీసుకోవచ్చు, లేకున్నా కన్సిడర్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఈ థర్డ్ క్యాండిల్ అనేది ఏం చేయాలని తప్పనిసరిగా సెకండ్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేయాలి. ఏం చేయాలి, హైని బ్రేక్ చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో దేని బ్రేక్ చేయకూడదు, సెకండ్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేయకూడదు. ఒకవేళ క్యాండిల్ ఇక్కడ నుండి ఫామ్ అయింది అనుకోండి, ఇది కన్సిడర్ చేయము. ఏం చేయము, కన్సిడర్ చేయము. సెకండ్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేయాలి, సెకండ్ క్యాండిల్ యొక్క లోని ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయకూడదు. మరి ఇది ఏంటండి, ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేసింది అనుకోండి, ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకరి క్రాస్ చేయకుండా ప్రాబబిలిటీ ఉంటుంది, క్రాస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా ప్రాబబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఇదేంటండి, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. మరి ఇది ఏ టైంలో యూజ్ చేస్తాం అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ విధంగా పడుతున్న మార్కెట్లో ఫస్ట్ ఏం కావాలి, ఒక రెడ్ క్యాండిల్ కావాలి. దాని పక్కకి ఏం కావాలండి, అది డోజీ అయినా పర్లేదు, లేకుంటే ఒక ఎంగిల్ఫిన్ అయినా పర్లేదు, ఏ రకమైన క్యాండిల్ అయినా పర్లేదు. కానీ అది ఏం చేయాలి, ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేయకూడదు. ఓకే, లోన్ మాత్రం తప్పనిసరిగా క్రాస్ చేయాలి. నెక్స్ట్ ఏం కావాలి, ఇంకొక క్యాండిల్ ఫామ్ కావాలి. ఇది ఏం చేయాలి, సెకండ్ క్యాండిల్ యొక్క లోన్ ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ చేయకూడదు. మరి దీన్ని కొన్ని చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రండి. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామండి, కొద్దిగా బ్యాక్కి వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఎంతవరకు అది వర్కౌట్ అయింది కాలేదనే విషయం తెలుస్తుంది. ఓకే అండి, ఇక్కడ నుండి ఏం చేద్దాం, మనం బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఓకే, మనం మార్నింగ్ స్టార్ కావాలంటే ఏం కావాలి, ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ కావాలి. తర్వాత ఒక అది ఏ క్యాండిల్ అయినా మంచిది, సెకండ్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేయాలి. ఇక్కడ ఏం చేసింది, మనకు మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఏర్పడింది. ఈ క్యాండిల్ హైలో ఏం చేస్తామండి, ఎంట్రీ అవుతాం. మన టార్గెట్ అనేది ఏ విధంగా ఉండాలి, 1:1 లేదా 1:2 అనేది ఉండాలి. ఇక్కడ మాత్రం ఏం చేసింది, కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ ప్రాఫిట్ ఇచ్చి మనకు నష్టం అనేది ఇవ్వడం జరిగింది. పార్ట్ ఆఫ్ ది గేమ్ ఏంటదండి, ఇది పార్ట్ ఆఫ్ ది గేమ్, ఆ విషయాన్ని మర్చిపోకండి. ఇది ఒక రెడ్ క్యాండిల్. ఓకే, డౌన్ ట్రెండ్ లో ఇక్కడ మంచి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఏర్పడింది. ఈ విధంగా ఏర్పడినప్పుడు కానీ ఇక్కడ మనకు సర్టెన్ లెవెల్ అనేది రాలేదు, అందువల్ల దాన్ని ఏం చేద్దామండి, రిమూవ్ చేద్దాం. ఇక్కడ చూడండి నీట్గా ఏర్పడింది. ఇక్కడ ఏంటిది, ఒక రెడ్ క్యాండిల్. ఓకే, తర్వాత ఒక రెడ్ క్యాండిల్, తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్. ఈ గ్రీన్ క్యాండిల్ హైలో ఏం చేస్తామండి, ఎంట్రీ అవుతాం. స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ పెడతాం, ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే అండి, అంటే ఈ విధంగా డీసెంట్గా మనం చేసిన కొద్ది ఏమవుతుందండి, మనకు డబ్బులు అనేవి అవంతట అవే వస్తాయి. ఓకే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మార్కెట్ మళ్ళీ ఏం చేసిందండి, ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఏర్పాటు చేసింది. కానీ మనం ఎంటర్ అవ్వడం ఏ క్యాండిల్ ఎంటర్ అవ్వాలి, ఈ క్యాండిల్ ఐలో కాదు. ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ క్రాస్ చేయడం జరుగుతుందో అప్పుడు మాత్రమే ఎంట్రీ కావాలి. అది ఎన్నో క్యాండిల్ అన్నా కానివ్వండి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడ అండి, ఇక్కడ స్టాప్ లాస్ పాయింట్ కొద్ది బఫర్ యాడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనకు కావాల్సిన డబ్బులు అనేవి ఏం చేస్తున్నాయండి, నీట్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మార్కెట్ కూడా ఏం చేస్తుంది, నీట్గా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా మార్నింగ్ స్టార్గా కన్సిడర్ చేయవచ్చు, కానీ పర్ఫెక్ట్ కాదండి. ఎందుకంటే ఇది సెకండ్ క్యాండిల్ యొక్క లోన్ క్రాస్ చేసింది కనుక కొన్ని సందర్భాల్లో తీసుకో, కానీ మంచి బుల్లిష్ మూవ్మెంట్ ఉంది కనుక కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడికి ఏం చేసిందండి, మార్కెట్ అనేది తన డైరెక్షన్ చేంజ్ చేసుకోండి, అప్ సైడ్ మంచి మూవ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లా నీట్గా ఏది చేసినా ఏం చేయాలి, నీట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఏమవుతుంది, డబ్బులు అనేవి అవే రావడం జరుగుతుంది. ఓకే అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసింది, ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, తర్వాత గ్రీన్ క్యాండిల్ ఏం చేసింది, రెడ్ క్యాండిల్ యొక్క హైని క్రాస్ చేసింది. దీని యొక్క లోనే క్రాస్ చేయలేదు. అంటే ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఎంట్రీ అవుతాం. అవునా, మరి ఇక్కడ ఏంటంటే స్టాప్ లాస్ పాయింట్. ఓకే, మనకు కావాల్సిన 1:1, 1:2 రేషియో అనేది మార్కెట్ అనేది సింపుల్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ అనేది మనకు దొరుకుతుంది. అంటే మార్కెట్ని మనం ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయక, ఏం చేయక, ప్రాక్టీస్ చేయక నష్టపోతున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటిది, ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడ్డది, మంచిగా మీ సైడ్ వెళ్ళింది కనుక ఇక్కడ ఏం చేస్తాం, మనం క్రాస్ చేసిన క్యాండిల్లో హైలో ఎంటర్ అవుతాం, లోలో ఏం చేస్తామండి, స్టాప్ లాస్ పెడతాం. మనకు ఓన్లీ ఎన్ని రోజులన్నీ సింగిల్ డేలోనే మనకు
ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. మార్కెట్ ఏం చేసిందండి, సింగిల్ డోలోనే ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకెక్కడన్నా వచ్చినాయి అనే విషయాన్ని చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా మనకు అలాంటి ప్యాటర్న్ అనేది ఏర్పడలేదు. ఏర్పడ్డప్పుడు ఏం చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ ఏమైంది, మంచిగా ఏర్పడింది. ఇక్కడ చూడండి ఏమైందండి అంటే ఇక్కడ ఏంటండి, ఇక్కడ చూడండి ఇది ఏంటిది, మంచి ప్యాటర్న్ ఏర్పడింది. దీని హైలో ఎంటర్ అవుతాం, లోలో ఏం చేస్తామండి, స్టాప్ లాస్ అని పెట్టడం జరుగుతుంది. ఓకే అండి, మనకు కావాల్సిన 1:1 అయితే ఇచ్చింది. ఓకే, ఓవరాల్గా అయితే ప్రాఫిట్ ఇచ్చింది. ఈ విధంగా డీసెంట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఏమవుతుందండి, మార్కెట్లో మంచి ఫలితాలు అనేవి అవంతట అవే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ ఏం చేసిన విషయం, ఫ్యూ డేస్ బ్యాక్ అంటే ఏప్రిల్, ఈ రికార్డ్ చేస్తున్న జస్ట్ ఒక 15 days బ్యాక్ ఏం చేసింది, ఇక్కడ మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. ఓకే అండి, ఈ క్యాండిల్ హైలో ఎంటర్ అవుతాం. ఏది రెడ్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ లో ఏదైతే ఉంటుందో అక్కడ స్టాప్ లాస్ పెడతాం. మనకు కావాల్సిన 1:1, 1:2 రేషియో అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డీసెంట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే మార్కెట్లో మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. మనం ఈరోజు వచ్చేసి షూటింగ్ స్టార్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. దీన్ని ఏమంటామంటే బేరిష్ పిన్ బార్ స్ట్రాటజీ అంటాం. అసలు ఎప్పుడు బేరిష్ పిన్ బార్ స్ట్రాటజీ అంటాం అనే విషయాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ ఫామ్ అవుతుందట, దీని యొక్క కండిషన్స్ ఏ విధంగా ఉంటాయట, ఓపెన్ లో క్లోజ్ ఏంటండి, ఓపెన్ మరియు క్లోజ్ మరియు లో వాల్యూస్ అని ఈ యొక్క ప్రైస్ అనేది ఏమైనా ఉండడం జరుగుతుంది, సేమ్గా ఉండడం జరుగుతుంది. మరి దీని యొక్క క్యారెక్టర్ కనుక చూసినట్లయితే స్మాల్ బాడీ ఉంటుంది. ఏ విధంగా ఉంటుందట, స్మాల్ బాడీ ఉంటుంది, లాంగర్ అప్పర్ షాడో ఉంటుంది. ఏముంటుంది, లాంగ్ అప్పర్ షాడో ఉంటుంది. మరి ఎప్పుడు దీన్ని పర్ఫెక్ట్ షూటింగ్ బార్ లేదా బేరిష్ పిన్ బార్ అంటామనే విషయాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే దీన్ని మనం ఏమనొచ్చండి, బేరిష్ వర్షన్ ఆఫ్ హ్యామర్. ఏమనొచ్చండి, హ్యామర్ యొక్క బేరిష్ వర్షన్గా దీన్ని పేర్కొనవచ్చు. అయితే దీన్ని ఏ విధంగా చూడాలి అంటే ఏంటంటే షాడో, ఏంటంటే షాడో అనేది ఏ విధంగా ఉండాలి, టాయిస్ ఏంటంటే 2 సార్లు లెంత్ ఆఫ్ రియల్ బాడీ ఉన్నప్పుడు మాత్రమే ఏమంటారట, బేరిష్ పిన్ బార్ అంటారు. అసలు బేరిష్ పిన్ బార్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనే విషయాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, దానికి ఒక మంచి విక్ ఉంది. ఏముందండి, విక్ ఉంది అనుకుందాం. విక్ ఉంది అనుకున్నాక ఇక్కడ ఏమైంది, మార్కెట్ మీదికి వెళ్ళింది. ఓకే, కిందికి వచ్చింది. దీని యొక్క ఓపెన్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ క్లోజ్ కావడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ అయినా గ్రీన్ క్యాండిల్ అయినా క్యాండిల్ యొక్క కలర్ తోటి సంబంధం అనేది లేదండి. దేనితో సంబంధం లేదు, క్యాండిల్ యొక్క కలర్ తోటి సంబంధం లేదు. మనకు మరి ఏం కావాలి, ఈ బాడీ వాల్యూ ఏదైతే ఉందో దీనికి 2 ఇది ఒక 10 రూపాయలు ఉంటే దాని యొక్క విక్ అనేది ఎంత ఉండాలి, 20 రూపాయలు ఉండాలి. మొత్తం కలిసి ఎంత కావాలండి, 30 రూపాయలు కావాలి. దాన్ని బేరిష్ పిన్ బార్ అంటారు. మరి ఇప్పుడు దీనికి ఎప్పుడు ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ అనే విషయాన్ని చూద్దాం. మార్కెట్ ఏం చేసిందంటే ఇది ఏ ట్రెండ్ మార్కెట్లో యూజ్ చేస్తాం, అప్ ట్రెండ్ మార్కెట్లో. ఎక్కడ యూజ్ చేయాలి, దీన్ని అప్ ట్రెండ్ మీదికి పెరుగుతున్న మార్కెట్లో మాత్రమే యూజ్ చేయాలి. మీదికి పెరుగుతున్న మార్కెట్లో ఏం చేస్తుంది, ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఈ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెడతాం. ఈ క్యాండిల్ లోలో ఏం చేస్తామండి, ఎంట్రీ అనేది కావడం జరుగుతుంది. అంటే ఈ క్యాండిల్ లోలో కనుక ఈ విధమైన క్యాండిల్ ఫామ్ అయినానుకో ఎంట్రీ తీసుకోం. ఎప్పుడైతే ఈ క్యాండిల్లోని ఒక క్యాండిల్ అనేది కింది సైడ్ క్రాస్ కావడం, ఈ క్లోజ్ కావడం జరుగుతుందో ఈ క్యాండిల్లోలో ఏం చేస్తాం, ఎంట్రీ కావడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఎంట్రీ కావచ్చు. ఇంకా పర్ఫెక్షన్, ఇంకా బిగినర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ ఎంట్రీ కావడం ఉత్తమం. స్టాప్ లాస్ మాత్రం ఈ క్యాండిల్ హైలో పెట్టడం చాలా ఉత్తమం. ఈ విధంగా పెట్టినట్లయితే మార్కెట్లో మంచి లాభాలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది ఈ స్ట్రాటజీ ద్వారా. మరి దీన్ని కొన్ని చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం రండి. నేను ఏం చేశానంటే ఒక చార్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆ క్యాండిల్ ఎక్కడ వస్తే అక్కడ చూడాలి. ఎక్కడ అది అప్ ట్రెండ్ వెళ్ళిన మార్కెట్లో చూడాలి. ఇక్కడ నచ్చిందా, మనకి ఇంతవరకు రాలేదు. ఓకే, వచ్చినప్పుడు మాత్రం తీసుకుందాం, రానప్పుడు మనకు అనవసరం ఉంది. వచ్చినప్పుడు మార్కెట్లో ఎంత సక్సెస్ రేషియో ఉంది అనేది ఇంపార్టెంట్. మార్కెట్లో ఏది కూడా 100% కాదు. మనము అక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ది గేమ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, మార్కెట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి ఫాలో అయింది. ఓకే, ఈ క్యాండిల్ ఎక్కడ కూడా ఇంతవరకు అలాంటి అవకాశం అనేది రాలేదు. ఇక్కడ వచ్చింది కానీ కింద కూడా విక్కు చాలా పెద్ద ఉంది. కొద్దిగా ఉంటే కన్సిడర్ చేయవచ్చు, జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ పాయింట్ ఉంటే కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కానీ ఏం చేసిందండి, ఇక్కడ ఆల్రెడీ అప్ సైడ్ క్రాస్ చేసింది కనుక ఇది ఒక ఇన్వాలిడ్
బేరిష్ పిన్ బార్ అన్నట్టు. ఓకే అండి. మరి ఇలాంటి సందర్భంలో మనం తీసుకునేది ఒకటి చెప్పుకుందాం మంచిదే ఎగ్జాంపుల్. కానీ ఆ ఒక్కదాన్ని కూడా ఎలా చెప్పుకోవాలి, పర్ఫెక్ట్ ఎంట్రీ అన్నప్పుడు మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, ఒక బేరిష్ పిన్ బార్ యాంగిల్ ఫిల్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఓకే, ఈ క్యాండిల్ హైలో ఏం చేస్తాం, స్టాప్ లాస్ పెడతాం. ఈ క్యాండిల్ లోలో ఏం చేస్తాం, ఎంట్రీ అనేది కావడం జరుగుతుంది. ఓకే, ఆ ఆన్లైన్ తిరిగింది. మార్కెట్ ఏం చేసింది, మంచి మూమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. 1:2 మూమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మనం ఎప్పుడు కూడా విక్ అనేది టైస్ ఉండాలి. కొద్ది గట్టి ఉన్నా కూడా పర్లేదు, మరీ కొలత పెట్టినట్టుగా ఎవరు కూడా ఏం చేయలేరంటే కొలత పెట్టినట్టు ఉండకూడదు. ఓకే, మనము ఎంత నీట్గా ప్రాక్టీస్ చేస్తే మార్కెట్ అన్ని డబ్బులు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా అప్ ట్రెండ్ మార్కెట్ కనుక ఇక్కడ ఎలాంటి మనకు సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది లేదు. ఓకే అండి, మనము సెల్లింగ్ సైడ్ చూసే మార్కెట్లో మాత్రమే దీన్ని వెతకవలసి ఉంటుంది. ఓకే అండి, ఎప్పుడు కూడా అప్ ట్రెండ్ మార్కెట్కి వెళ్ళి నేను సెల్ సైడ్ చూస్తాను, లేకుండా డౌన్ ట్రెండ్ మార్కెట్కి వెళ్ళి నేను బై సైడ్ చూస్తాను అనే విధంగా చూడకూడదు. మార్కెట్ యొక్క డైరెక్షన్ బట్టి మన యొక్క బిహేవియర్ ఉండాలి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఏర్పడింది. ఇలాంటప్పుడు ఏం చేస్తాం, ఈ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెడతాం. ఈ క్యాండిల్ లోలో ఎంట్రీ పాయింట్ అవుతాం. మనకు ఏం చేసింది, మార్కెట్ అయితే డబ్బులు ఇచ్చింది కానీ పర్ఫెక్షన్ అనేది ఇవ్వలేదు. పర్ఫెక్ట్ ఇచ్చిందా, ఇవ్వలేదు. పర్ఫెక్ట్ ఇవ్వలేదు కనుక అక్కడ మనం ఏమిగా భావించాలి, మనం చెప్పుకున్న స్ట్రాటజీ అనేది ఫెయిల్ అయినట్టుగానే భావించాలి. దేనిగా భావించాలి, ఫెయిల్ అయినట్టుగానే భావించాలి. ఏది కూడా 100%కి 100% సక్సెస్ ఉంటుందా మార్కెట్లో, ఉండదు. ఎవరు చెప్తారండి 100%కి 100% సక్సెస్ ఉంటుందని, లయర్, ఎవడు అబద్ధం చెప్పేవాడు తప్ప ఎవ్వరు కూడా చెప్పలేదు. మార్కెట్ని కనిపెట్టిన వ్యక్తి కూడా 100% స్ట్రాటజీ అనేది లేదు మార్కెట్లో. ఎవడన్నా చెప్పిందంటే వాడు ఒక అబద్ధాల కోరు మాత్రమే, ఒక అబద్ధాలు ఆడేటోడు మాత్రమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చేసింది, మార్కెట్ ఏం చేసిందండి, ఇక్కడ ఫామ్ చేసింది. ఓకే, ఈ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెడతాం. మనం ఎంటర్ అవుట్ ఎక్కడికి కావాలి, ఈ క్యాండిల్ లోలో ఎంట్రీ కావాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన స్టాప్ లాస్ పెద్దగా ఉంటుంది కావచ్చు, కానీ యాక్యురసీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి రూల్ని కూడా పాటించడం చాలా ఇంపార్టెంట్. బట్ దీన్ని ట్రయలింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ డే ఏం చేసింది, క్యాండిల్ అనేది ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. అప్పుడు మన స్టాప్ లాస్ పాయింట్ ఇక్కడ డ్రా చేసుకోండి. నెక్స్ట్ డే క్యాండిల్ ఎక్కడ క్లోజ్ కావడం జరిగింది, లోయర్ లోలో క్లోజ్ కావడం జరిగింది. క్లోజ్ అయినప్పుడు ఏం చేస్తాం, మన స్టాప్ లాస్ని ఈ విధంగా ట్రయలింగ్ చేసుకుంటూ వస్తాం. నెక్స్ట్ డే ఏం చేసింది, మార్కెట్ ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. అంటే మన ట్రయలింగ్ స్టాప్ లాస్ని ఎక్కడ తీసుకురావాలి, ఈ క్యాండిల్ తీసుకురావాలి. నెక్స్ట్ డే మార్కెట్ ఏం చేసింది, లోయర్ లోన్ ఫామ్ చేసింది కనుక మన ట్రయలింగ్ స్టాప్ లాస్ అనేది ఎక్కడికంటే ఈ లెవెల్కి తీసుకొని రావాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్కెట్ ఏం చేసిందండి, ఇక్కడ అంటే కొన్ని రోజులు అయ్యాక ఇక్కడికి చేంజ్ అయింది. అంటే మన ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ తీసుకురావాలండి, ఇక్కడికి తీసుకురావాలి. ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. అంటే మనం ఎంట్రీ పాయింట్ ఎక్కడ తీసుకుందాం, ఇక్కడ తీసుకుందాం. ఎంత 9,500 అక్కడ తీసుకుంటే 8,460 ఇక్కడ దాదాపుగా 1000 పాయింట్ల ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే అండి, ఈ విధంగా డీసెంట్గా మనం చేసినట్లయితే తీసుకున్న ఒక్క ట్రేడ్నైనా పర్ఫెక్షన్ కొద్దీ మన స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టుకోవాలి స్ట్రిక్ట్గా. అతనే మన టార్గెట్ కూడా ఫిక్స్గా పెట్టుకుంటే ఈ విధంగా ట్రయలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మంచి లాభాలు అనేది రావడం జరుగుతుంది. డైలీ టైం ఫ్రేమ్ దేనికోసం యూజ్ చేస్తాం, పొజిషనల్ చేసేవాళ్ళు. ఒకవేళ ఇంట్రా డే చేసే వాళ్ళు అయితే దేన్ని యూజ్ చేయాలి, 5 minutes టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేయండి. మార్కెట్లో సక్సెస్ రేషియో అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. హ్యామర్ పార్ట్నర్ గురించి తెలుసుకుందాం, లేదా పిన్ బార్ స్ట్రాటజీ అంటారు, దీని గురించి తెలుసుకుందాం. అసలు హ్యామర్ ప్యాటర్న్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని చూద్దాం. ఇక్కడ ఏం చేస్తుందట అంటే, హ్యామర్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, హ్యామర్ క్యాండిల్స్టిక్స్ అనేది ఓపెన్ మరియు క్లోజ్ అనేది, అదేవిధంగా హై వాల్యూస్ అనేది ఏ విధంగా ఉంటాయి, సమానంగా ఉంటాయి. వాటి యొక్క ప్రైస్ అనేది నియర్ సమానంగా ఉంటుంది. డూ లైక్ దట్ ఏ విధంగా ఉండడం జరుగుతుందంటే, డ్రాగన్ ఫ్లై డోజీ లాగా ఉంటుంది, కానీ ఇది డ్రాగన్ ఫ్లై డోజీ కాదండి. మరి ఏ విధంగా ఉంటుందనే విషయం చూద్దాం. ఇటు క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందట అంటే, లాంగ్ లోయర్ షాడో ఏ విధంగా ఉంటుంది, దీనికి లాంగ్ లోయర్ షాడో ఉంటుంది. దీన్ని ఎప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది, బుల్లిష్ రిజెక్షన్ క్యాండిల్ అంటే పడుతున్న మార్కెట్లో, ఏంటిది పడుతున్న మార్కెట్లో ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ అంటే హ్యామర్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ కనుక ఫామ్ అయినప్పుడు అక్కడ ఏంగా భావించాలి మనం, బుల్లిష్ రిజెక్షన్స్ అన్నట్టు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, సెల్లర్ చేతిలోకి వెళ్ళి మార్కెట్ అనేది ఎవరి చేతికి వెళ్తున్నట్టు అంటే బయ్యర్స్ యొక్క చేతికి వెళ్తున్నట్టు.
మరి దీని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మార్కెట్ అనేది ఎక్కడ కింది సైడ్ నుండి మీది సైడ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అనే విషయం. మరి హ్యామర్ క్యాండిల్ అసలు ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు హ్యామర్ అంటాం అనే విషయాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యాండిల్ ఈ విధంగా బులిష్ సైడ్ ఫామ్ అయింది. అంతకుముందు దానికి ఏమైందండి, ఒక లోయర్ విక్ అనేది ఫామ్ అయింది అనుకుందాం. ఫామ్ అయింది అనుకున్న తర్వాత ఇక్కడ మార్కెట్ ఏం చేయడం జరిగిందంటే కలర్ తోటి సంబంధం లేదు, మనకి దేనితో సంబంధం లేదండి, కలర్ తోటి సంబంధం లేదు. అది గ్రీన్ కలర్ అయినా కానివ్వండి, లేకుంటే రెడ్ కలర్ అన్నా కానివ్వండి, ఏ కలర్ అయినా మంచిది. ఎప్పుడు హ్యామర్ అనడం జరుగుతుంది, టోటల్ బాడీ ఏదైతే ఉంటుందో దానికి రెండింటలు 2 టైమ్స్ ఏముండాలి, లోయర్ విక్ కనుక ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఏమంటాం, హ్యామర్ అంటాం. ఏంటది, టోటల్ బాడీలో అంటే ఒక 100% ఉందనుకోండి, 100%లో ఎంత, 66% ఏముండాలి, తప్పనిసరిగా విక్ అనేది ఉండాలి. ఏ విక్ ఉండాలి, లోయర్ విక్ ఉన్నట్లయితే దాన్ని హ్యామర్ అంటాం. ఎప్పుడైతే ఒక క్యాండిల్ అనేది హ్యామర్ మీద క్లోజ్ కావడం జరుగుతుందో అక్కడ ఎంట్రీ అవుతాం. హ్యామర్ లోలో స్టాప్ లాస్ అనేది పెట్టడం జరుగుతుంది. మరి దీన్ని కొన్ని చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రండి. అయితే పొజిషనల్గా చేసేవారైతే అంటే డైలీ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం. పొజిషనల్ చేసేవారు ఇంట్రా డేకి అయితేనేమో ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలంటే 5 minutes మరియు 15 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి. మరి చార్ట్స్లలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే మరింత నీట్గా ఇంకా అర్థం కావడానికి ఆస్కారం ఉంది. అందుకోసం మనం ఎక్కడికి వెళ్దాం అంటే చార్ట్స్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ ఏం చేసిందంటే ఒక హ్యామర్ టైప్ ఆఫ్ క్యాండిల్ ఏర్పాటు చేసింది. మీద విక్ ఉన్న కూడా కన్సిడర్ చేస్తాం, కానీ కింద మాత్రం ఏమి ఉండాలి, 2%కి ఎబో పర్సంటేజ్ అనేది ఉండాలి, రెండింతల విక్ అనేది ఉండాలి. అంటే ఇక్కడ మనకు ఎంట్రీ పాయింట్ వచ్చింది, కానీ యాక్చువల్గా ఎంట్రీ ఎక్కడ కావాలి, ఈ క్యాండిల్ హైలో ఎంటర్ అవుతాం. స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ పెడతాం అండి, ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అంటే మనకు కావాల్సిన 1:1, 1:2 అనేది రావడం జరిగింది. ఈ విధంగా డీసెంట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఏమిటండి, మార్కెట్లో డబ్బులు అనేవి ఆ వాతంతట అవే వస్తాయి. ఓకే అండి, మార్కెట్లో ఇక్కడ ఏం చేసింది, మంచి హ్యామర్ ఫామ్ చేసింది. ఏంటంటే ఇది కూడా హ్యామర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, చాలా పెద్దగా ఉంది హ్యామర్ అనేది. ఓకే, ఈ క్యాండిల్ హైలో మనం ఏం చేస్తాం, ఈ క్యాండిల్ క్రాస్ చేసింది, ఈ క్యాండిల్ క్రాస్ చేసింది, ఈ క్యాండిల్ హైలో ఎంటర్ అవుతాం. స్టాప్ లాస్ వచ్చి ఇక్కడండి, ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మనకు కావాల్సిన డబ్బులు అనేది ఏం చేసిందంటే మార్కెట్ అనేది ఇవ్వడం జరిగింది. మనం మార్కెట్లో ఏం గుర్తించాలి, ఏది హ్యామరు ఏది కాదు అనే విషయాన్ని నీట్గా గుర్తించే కెపాసిటీ అనేది మనకు రావాలి. మనం ఎప్పుడు కూడా చార్ట్స్ తోటి ఎక్కువసేపు ట్రావెలింగ్ చేసినట్లయితే, చార్ట్స్ని ఎక్కువగా రీడ్ చేసినట్లయితే ఏది హ్యామరు ఏది కాదనే విషయం తెలుస్తుంది. హయ్యర్ విక్కుందా కూడా ఏం చేయొచ్చు అని చెప్పాను, కన్సిడర్ చేయొచ్చు అని చెప్పాను. ఓకే, ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ ఎక్కడండి, ఇక్కడ మన ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ పాయింట్ వచ్చేసి ఎక్కడండి, ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పాయింట్. మార్కెట్ దాటాక చాలా రోజులు కన్సిడర్ అయింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయితే అనుకుంటే ఏమైందంటే మార్కెట్ మంచి బుల్లిష్ మూమెంట్ 1:2 దాకా ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా నీట్గా మనం చేసినట్లయితే మార్కెట్లో డబ్బులు అనేవి అవంతట అవే రావడం జరుగుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకొని నేను ఒకటే విషయాన్ని నమ్ముతాను, బీ ప్రాక్టీస్. ఓకే, వితౌట్ ప్రాక్టీస్ అనేది మనకు డబ్బులు అనేవి రావు. ఇక్కడ ఏం చేసిందండి, ఒక హ్యామర్ ఫామ్ అయింది. ఓకే, అది క్యాండిల్ తోటి సంబంధం లేదు, కింద ఉండి ఇందులో నేను ఒక బుల్లిష్ని లెస్ని చూస్తున్నాను. ఓకే అండి, ఈ హ్యామర్ కింద ఇక్కడ ఎంటర్ అవ్వాలి, ఎంటర్ కావచ్చు, కానీ మంచిగా ప్రాపర్గా ఉండాలంటే దీని క్యాండిల్ హైలో ఎంటర్ అవుతాం. ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెడతాం. మనకు కావాల్సిన 1:1, 1:2 అనేది ఏం చేసిందండి, మార్కెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కానీ మార్కెట్ ఈజ్ గుడ్ అండి. మన యొక్క మైండ్ సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన మైండ్ సెట్ ఏ విధంగా పనిచేస్తే ఆ విధమైన డబ్బులు అనేవి మనకు రావడం జరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మన మైండ్ సెట్ కరెక్ట్ లేకుండా మనము కరెక్ట్ డిసిషన్ తీసుకోకుండా ఉంటే మార్కెట్లో డబ్బులు వస్తాయా, రావు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హ్యామర్ ఫామ్ అయింది, కానీ నెక్స్ట్ ఏం చేసింది, దానికి కింది సైడ్ క్లోజ్ చేసింది, ఇంకా ఇది ఇన్వాలిడ్. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్ యొక్క హ్యామర్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఈ క్యాండిల్ హైలో ఏం చేస్తామండి, ఎంట్రీ కావడం జరుగుతుంది. ఈ క్యాండిల్లో ఏం చేస్తాం, స్టాప్ లాస్ పెట్టడం జరుగుతుంది. మనకు కావాల్సిన 1:1, 1:2, 1:3 వితిన్ 10 daysలో ఇవ్వడం జరిగింది. ఇంట్రా డేకి అయినా 5 minutes, 15 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేయండి. పొజిషనల్ చేసే వాళ్ళు అయితే డైలీ టైం ఫ్రేమ్ యూజ్ చేయండి. ఒకటే అండి, మార్కెట్లో సక్సెస్ రావాలంటే లాట్ ఆఫ్ పేషెన్సీ, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఏ ఒక్కరికి కూడా మనకి సక్సెస్ అనేది ఒక రోజులో రాదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎక్కువ చార్ట్స్ రీడింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి.
ట్వీజర్ టాప్ అండ్ బాటమ్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ముందుగా అసలు ట్వీజర్ టాప్ అండ్ బాటమ్ అంటే ఏంటనే విషయాన్ని చూద్దాం. ఓకే, ట్వీజర్ టాప్ అనేది ఎక్కడ ఫామ్ కావడం జరుగుతుందట? దీన్ని ఏమంటారు? బేరిస్ రివర్సల్ ప్యాటర్న్. ఏమంటామండి? బేరిస్ రివర్సల్ ప్యాటర్న్. ఇది ఎక్కడ ఫామ్ కావడం జరుగుతుంది? టాప్ లో. ఏంటిది? టాప్ ట్రెండ్. అంటే టాప్ అంటే ఏంటంటే అప్ ట్రెండ్ లో. అప్ ట్రెండ్ అంటే మీన్స్ అంటే మార్కెట్ అనేది ఈ విధంగా మీదికి వెళ్ళడాన్ని ఏమంటాం? అప్ ట్రెండ్ అంటాం. ఇంకొకటి ఏం చెప్పుకుందాం అండి? ట్వీజర్ బాటమ్. ట్వీజర్ ఫార్మేషన్ అనేది ఎక్కడ కావడం జరుగుతుంది? దీన్ని దేనిగా మనం పిలవడం జరుగుతుందండి? బులిష్ రివర్సల్ ప్యాటర్న్ గా పిలుస్తాం. దేనిగా పిలుస్తాం? బులిష్ రివర్సల్ ప్యాటర్న్ గా పిలుస్తాం. ఇది ఎక్కడ ఫామ్ కావడం జరుగుతుంది? బాటమ్ ఆఫ్ ది డౌన్ ట్రెండ్. అంటే ఫాల్ అవుతున్న మార్కెట్ లో ఫామ్ కావడం జరుగుతుంది. ఓకే అండి, మరి ఇవి ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఎప్పుడు ఎంట్రీ పాయింట్ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పాయింట్ పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక క్యాండిల్ ఫామ్ అయింది. ఎప్పుడు ఫామ్ అయిందండి? ఇది పెరుగుతున్న మార్కెట్ లో ఫామ్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ పెరుగుకుంటూ వెళ్తూనే ఉన్నాయి, మీ దాకా వెళ్ళాక ఈ విధంగా ఫామ్ అయినప్పుడు ఏంటిది? ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ కావాలి. అంటే ఇక్కడ ఒక చిన్న విక్ ఉందనుకో కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇక్కడ కూడా రెడ్ క్యాండిల్ ఒక విక్ ఉందనుకో కన్సిడర్ చేయవచ్చు. కానీ ఈ క్యాండిల్ హై కంటే మీద క్లోజ్ కాకూడదు, రెడ్ క్యాండిల్ అనేది ఓపెన్ కాకూడదు. ఆ విషయాన్ని గుర్తుకోండి. సరి సమానంగా ఉన్నప్పుడు మాత్రమే కన్సిడర్ చేస్తాం. మళ్ళీ అదే విధంగా ఈ గ్రీన్ క్యాండిల్ ఏది ఉందో గ్రీన్ క్యాండిల్ లోలో రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ కావద్దు. క్లోజ్ కాకుండా ఉండి రెండు సమాన బాడీలు లేదా రెండు సమాన విక్స్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఏమంటాం? ట్వీజర్ టాప్ అంటాం. ఏమంటాం అండి? ట్వీజర్ టాప్ అంటాం. మరి దీనికి సంబంధించి ఎక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పాయింట్ తీసుకోవాలనే విషయాన్ని చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కనుక విక్ ఉందనుకోండి, విక్ అయిన దేనిగా పెట్టుకుంటాం? స్టాప్ లాస్ పాయింట్గా పెట్టుకుంటాం. ఏదైతే రెడ్ క్యాండిల్ యొక్క విక్ ఉంటుందో గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఈ విక్ కింద ఏమవుతాం? నెక్స్ట్ క్యాండిల్ కనుక క్లోజ్ చేస్తే ఇక్కడ ఎంట్రీ అవుతాం. ఈ విధంగా స్టాప్ లాస్ టార్గెట్ పాయింట్ దేనికి పెట్టుకోవచ్చు? ట్వీజర్ టాప్ కి మనం పెట్టుకోవచ్చు. మరి అదే విధంగా ట్వీజర్ బాటమ్ కనుక చూసినట్లయితే ఇది ఏ మార్కెట్ లో ఏర్పడుతుందండి? డౌన్ ట్రెండ్ మార్కెట్ లో. ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఫాలో అవుతూ కిందికి అనేది మార్కెట్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ విధంగా ఒక మంచి రెడ్ క్యాండిల్ ఏర్పడిన వెంటనే అక్కడ ఏం ఏర్పడాలి? ఒక గ్రీన్ క్యాండిల్ కనుక ఏర్పడినట్లయితే దాన్ని ఏమంటాం? ట్వీజర్ బాటమ్ స్ట్రాటజీ అంటాం, లేకుంటే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అంటాం. దీన్ని ఏమనొచ్చు? బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అనవచ్చు. ఇలాంటప్పుడు ఏం చేస్తాం? ఈ రెడ్ క్యాండిల్ లో స్టాప్ లాస్ పెడతాం, గ్రీన్ క్యాండిల్ హైలో ఎంట్రీ కావడం జరుగుతుంది. మరి దీన్ని కొన్ని చార్ట్స్ ద్వారా ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రండి. ఇక్కడ చూడండి, మార్కెట్ ఏం చేసిందంటే పెరుగుతున్న మార్కెట్లో ఏం చేసింది? మంచి క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ని క్రాస్ చేసి సరి సమానంగా ఉండడం జరిగింది. అంటే దీని హైలో స్టాప్ లాస్ పెడతాం, దీని లోలో ఎంట్రీ అవుతాం. మనకు కావాల్సిన 1:1, 1:2 ఏం చేసిందండి? మార్కెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మార్కెట్ ఏం చేసింది అనే విషయం నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ మళ్ళీ ఏం చేసింది? రివర్సల్ బైసిక్టల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తామండి? ఎంట్రీ అవుతాం. ఇక్కడ ఏం చేస్తాం? స్టాప్ లాస్ పెడతాం. మనకు కావాల్సిన టార్గెట్ అనేది అచీవ్ కావడం జరిగింది. ఏమైంది? మనకి నీట్గా డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది. ఒరిజినల్గా ఈ విధంగా నీట్గా ఫామ్ అయింది. ఇక్కడ చూడండి ఏం చేసిందండి మార్కెట్. ఇక్కడ మంచిగా ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే బాటమ్ ఏంటది? బాటమ్ ఆఫ్ ది ట్వీజర్ ఏర్పడినప్పుడు ఏం చేస్తాం? ఈ క్యాండిల్ హైలో ఎంట్రీ అవుతాం, ఈ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెడతాం. ఓకే అండి, మనం దీన్ని ఏ విధంగా ట్రయలింగ్ చేయాలి? మార్కెట్ అనేది ఇక్కడికి పోయింది కనుక ఏం చేస్తాం? స్టాప్ లాస్ ఇక్కడ ట్రయల్ చేస్తాం. మార్కెట్ నెక్స్ట్ ఎక్కడికి ఏందండి? ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వెళ్ళడం జరిగింది కనుక ట్రయలింగ్ ఎక్కడ చేయాలి? ఈ క్యాండిల్ లోకి మనం ట్రయలింగ్ చేయాలి. మన ఎంట్రీ పాయింట్ గుర్తుపెట్టుకోండి 5290. ఓకే, అక్కడ నుండి మార్కెట్ ఎక్కడికి వెళ్ళిందండి? ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇక్కడ క్లోజ్ అయింది కనుక హయ్యర్ హై ఫామ్ చేసింది కనుక మన స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడికి? ఇక్కడ ట్రిక్ చేస్తాం. మార్కెట్ నెక్స్ట్ ఇక్కడ హయ్యర్ హైన్ ఫామ్ చేసిందండి, ఇక్కడ ఫామ్ చేసింది కనుక మన ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎక్కడికండి? ఇక్కడికి చేస్తాం. ఈ విధంగా మనం ఏం చేయాలి? ట్రయలింగ్ చేసుకుంటూ వెళ్ళడమే మార్కెట్లో. రోజుకు 10 ట్రేడ్లు తీసుకోవడం కాదండి, తీసుకున్న ఒక్క ట్రేడ్ నేను ఏం చేయాలి? ఈ విధంగా చేయాలి. ఇంట్రాడేకి అయితే మేము ఏం చేస్తాం? 5 minutes 10 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం, 50 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం. పొజిషన్కి అయితే ఏం చేయాలండి? డైలీ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం. ఈ విధంగా ట్రయల్ చేసినట్లయితే మనకి ఏంటంటే
మనం ఎంటర్ అయిన పాయింట్ నుండి మనకి ఏం చేస్తుంది మార్కెట్ అనేది నిత్యం కూడా అంటే రోజు కూడా డబ్బులు ఇస్తూనే పోతూనే ఉంది. మనం ఎక్కడ ఎగ్జిట్ అయినామా, ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఉందా? మనం 5250 కాడ ఎంటర్ అయితే 6730 దాదాపుగా 1500 పాయింట్స్ ఇచ్చింది. ఇంకా మార్కెట్లో ఏముందండి, స్కోప్ ఉంది. ఇక్కడ దాకా వెళ్ళింది. మనం ట్రయలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ చేస్తామండి, ఇక్కడికి చేస్తాం. అంటే ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయింది. దాదాపు ఎంత అండి 2000 పాయింట్లు అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనము నేర్చుకున్న విద్యను పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఏం చేస్తుందంటే ఈ మార్కెట్ అనేది డబ్బులు అదంతా అదే ఇస్తుంది. మనము ఏదో ఎన్నో కోర్సులు పెట్టి జాయిన్ కావాల్సిన అవసరం లేదు. ఓకే అండి, నీట్గా నేర్చుకున్న విషయాన్ని నీట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది. ఏ ఒక్కరు కూడా ఒకే రోజు సక్సెస్ అనేది రాదండి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అన్ని డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం ఏర్పడదండి, పర్ఫెక్ట్ ఏర్పడలేదు కానీ కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఏం ఏర్పడింది, ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడ్డది. ఓకే అండి, మంచి డీసెంట్గా ఉన్నట్లయితే ఈ క్యాండిల్లో ఎంటర్ అవుతాం. ఈ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెడతాం. మార్కెట్ ఏం చేసింది, అక్కడక్కడనే తిరిగింది. ఓకే, నెక్స్ట్ డే ఇక్కడికి ఫాల్ అయింది. ఫాల్ అయితే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడికంటే ఇక్కడికి, అంటే మన ఎంటర్ పాయింట్ కాడికి ఎంత 6497. ఓకే అండి, మన నెక్స్ట్ డే ఎక్కడికి ఫాల్ అయిందంటే మార్కెట్ ఇక్కడికి ఫాల్ అయింది. మన ఇక్కడికి ట్రయల్ చేస్తాం. నెక్స్ట్ డే మార్కెట్ ఎక్కడికంటే ఇక్కడికి ఫాల్ కావడం జరిగింది. ఎక్కడో చాలా కిందికి ఫాల్ కావడం జరిగింది. అంటే మనకు కంపల్సరీ మార్కెట్ అనేది సిగ్నల్ ఇస్తుంది. సిగ్నల్ ఇవ్వకుండా ఫాల్ అవుతుందా, ఫాల్ కావడం లేదు. అంటే మన ట్రయలింగ్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఎంత అంటే దాదాపుగా 1000 పాయింట్ల ప్రాఫిట్ అనేది రావడం జరిగింది విత్ ఇన్ 5 డేస్లలో. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి ఫాల్ అయింది. నెక్స్ట్ ఎక్కడికంటే ఇక్కడికి. నెక్స్ట్ మళ్ళీ ట్రాలింగ్ చేస్తే ఎక్కడికండి, ఈడ లోయర్లో ఫామ్ చేసింది కనుక ఇక్కడికి. అంటే దాదాపుగా 2500 పాయింట్లు అనేది ఇవ్వడం జరిగింది మార్కెట్ అనేది. మార్కెట్ ఈజ్ సింపుల్ అండి. మార్కెట్ని మనం అర్థం చేసుకునే విధానం బట్టి మాత్రమే మార్కెట్ అనే ఒక బిహేవియర్ ఉంది. మన ట్రైలింగ్ స్టాప్ సిట్ అయిందా, ఇంక ఇట్టి కాలేదు. ఎప్పుడు లోయర్లో ఫామ్ చేసి కింది సైడ్ క్లోజ్ అవుతుందో మనం ట్రయల్ చేసుకుంటూ వెళ్ళడమే. దీనికంటే ఇక్కడ లోయర్లో ఫామ్ చేసింది కనుక ఏం చేస్తాం, మన ట్రయలింగ్ అనేది ఇక్కడికి చేసాం. అంటే దాదాపుగా 3500 పాయింట్లు విత్ ఇన్ 15 డేస్లో ఇవ్వడం జరిగింది. ఓకే అండి, మన ఇక్కడ హిట్ అయిందా, హిట్ కాలేదు. కాకపోతే లోయర్లో ఫామ్ చేయలే కనుక చేయలేదు. ఇక్కడికి వచ్చి మార్కెట్ అనేది హిట్ కావడం జరిగింది. ఈ విధంగా ఏం చేయాలి, డీసెంట్గా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మార్కెట్లో డబ్బులు వస్తాయండి. ఎవరేం చెప్పినా గివే చెప్తారు. కొత్తగా చెప్పడానికి మార్కెట్లో ఏమి ఉండదు. కానీ మన ఆలోచించే విధానం మన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే అండి, మన ఆలోచన విధానం కరెక్ట్ లేకుంటే మార్కెట్లో మీరు ఎన్ని కోర్సులు జాయిన్ అయినా ఏమీ రాదు. ఇక్కడ ఏం చేసింది, ఒక బుల్లి సైడ్ ఇచ్చింది. ఓకే అండి, ఇక్కడ ఏం చేస్తాం, మీద ఎంట్రీ అవుతాం, కింద ఏం చేస్తాం స్టాప్ లాస్ పెడతాం. మార్కెట్ ఏం చేసింది, ఒక హయ్యర్ హ్యాండ్ ఫామ్ చేసింది. మన ఎంట్రీ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎంట్రీ పాయింట్ ఎక్కడండి 6300. ఓకే, సరే మార్కెట్ కొద్ది ఇచ్చింది కానీ మనం ట్రయలింగ్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా ఏం చేసిందండి, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయింది అంటే ఏంటిది, మనం తీసుకున్న ఎంట్రీ తప్పు అని కాదు, ఏంటిది పార్ట్ ఆఫ్ ది గేమ్. అదేంటంటే పార్ట్ ఆఫ్ ది గేమ్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఏం గుర్తుపెట్టుకుంటారో, పార్ట్ ఆఫ్ ది గేమ్ అని గుర్తుపెట్టుకోండి. హయ్యర్ లెవెల్ ఏం చేసింది, ఇక్కడ ఏంటిది టాప్లో ఫామ్ అయింది. అవునా, ఫామ్ అయ్యి ఏం చేసింది, ఇక్కడ ఎంట్రీ పాయింట్, ఇక్కడ ఏంటంటే స్టాప్ లాస్ పాయింట్. ఏంటది స్టాప్ లాస్ పాయింట్. మార్కెట్ ఏం చేసిందండి, నెక్స్ట్ డే ఇక్కడ ఒక లోయర్ లోన్ ఫామ్ చేసింది. ఇంకా ఏం చేస్తాం, ఇక్కడ నుండి ఇక్కడికి వస్తే మన స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడికండి, మన ఎంట్రీ పాయింట్ దగ్గరకు రాలేదు. ఇట్ అయిందా, ఇటు కాలేదు స్టాప్ లాస్ అనేది ఇక్కడికి. నెక్స్ట్ డే ఎక్కడికండి, నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చింది. మన ఎంట్రీ పాయింట్ దగ్గరికి ఎంత 9360. ఓకే అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి ఎక్కడికి వచ్చిందని మార్కెట్ ఇక్కడ లోయర్ లోన్ ఫామ్ చేసిందా, చేయలేదు. ఇక్కడ లోయర్ లోన్ ఫామ్ చేసింది. ఇవరి దాకా మనము ట్రయలింగ్ చేయము. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లోయర్ లోన్ ఫామ్ చేసినప్పుడు మాత్రమే ట్రయలింగ్ చేస్తాం. ఏం చేసింది, ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, మార్కెట్ ఏం చేసిందండి, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏం చేసింది, ఓకే మన లోయర్ లోన్ ఫామ్ చేసిందా, చేయలేదు. మన స్టాప్ లాస్ కూడా హిట్ కాలేదు. ట్రయలింగ్ స్టాప్ లాస్ హిట్ కాలేదు. ఇక్కడికి లోయర్ లోన్ ఫామ్ చేసింది. ఫామ్ చేసుడితో ఏం చేస్తాం, ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చుడితో మార్కెట్ ఏం చేసిందండి, మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. మన ట్రయలింగ్ స్టాప్ లాస్ అనేది ఎక్కడికి వచ్చిందండి, ఇక్కడికి రావడం జరిగింది. మనం ఎంటర్ అయిన పాయింట్ ఎంత అండి, 9300 నుండి నిజం ఎంత అండి 7600. అంటే దాదాపుగా 2000 పాయింట్ల ప్రాఫిట్ అనేది విత్ ఇన్ 15 డేస్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డీసెంట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే మార్కెట్లో లాభాలు అనేవి వాతంటే తవ్వే రావడం జరుగుతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.